ఫ్రెండ్స్, ఈ సాయంత్రకాల సమయంలో మనం ఆలోచన చేస్తుంది ఏంటిదంటే హోప్. మనకు కావాల్సిందల్లా ఏంటిది అంటే నిరీక్షణ. ఇక్కడ మనం చూస్తే సిమియోన్ గురించి దేవుడు చెప్పిన ఒక గొప్ప అద్భుతమైన మాట మీకు చదివించాలని కోరుకుంటున్నాను. పాస్టర్ గారు చదివారు. యెరూషలేములో నందు సిమియోను ఒక మనుషుడు ఉండేను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందుడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. క్రీస్తు యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని చూడక మునుపు తన మరణము పొందడు అనే విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ దినాన మనము ఆలోచన చేస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణని మనం అందరం కూడా చూడాలని ప్రభు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. మనం మరణించక ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారనే విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలనేదే మా యొక్క ప్రయత్నము, ఆశ. ఈ సాయంత్రకాల సమయంలో మై ఫ్రెండ్స్, ఈ యొక్క కోవిడ్ టైంలో మనం అందరం చూస్తా ఉన్నాం. ఇంకా మనకి ఒమిక్రాన్ రాబోతా ఉంది. ఫిబ్రవరి, మార్చ్లో దాని పీక్ స్టేజ్లో వెళ్ళిపోతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతుంది ఏంటిదంటే వీ హ్యావ్ ఎ డెఫినెట్ హోప్. హోప్ లేకుండా జీవించడం అనేది అసాధ్యం. ఇక్కడ మనం చూస్తే సిమియోన్ గారి యొక్క హోప్ తో జీవిస్తా ఉన్నాడు. ఆయన మరణము పొందక ముందు యేసుక్రీస్తు ప్రభువారిని ఎత్తుకొని యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక కొన్ని మాటలు చెప్పి ఆయన చనిపోతాడని చెప్పి ఆయన గురించి మనకి మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి ఆయన దేనికోసం వెయిట్ చేస్తున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారి రాకడ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆ దేవాలయం వెళ్ళినప్పుడు మరియా యోసేపు బాలుడైన యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొచ్చినప్పుడు ఆ బాలుడిని ఎత్తుకొని ఆయన చెప్పిన మాట ఏంటిదంటే, ప్రభు నాకు చెప్పిన వాగ్దానం ఏంటిది అంటే ఈ బాలుడైన యేసుక్రీస్తు ప్రభువారిని చూడక మునుపు నీకు మరణము పొందదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన చాలా సంతోషంగా దేవా అని ప్రార్థన చేస్తూ ఇక ఈ అభిషేక్తుడిని యేసుక్రీస్తు ప్రభువారిని నా కళ్ళారా చూశాను కాబట్టి ఇక నేను పరలోక రాజ్యం నన్ను తీసుకెళ్ళి ప్రభు అని చెప్పి తన మరణం గురించి ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఫ్రెండ్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దిస్ ఈవినింగ్ మై ఫ్రెండ్స్ ఈజ్ అబౌట్ హోప్. ప్రపంచానికి కావాల్సిందల్లా ఏంటిది ఇప్పుడు అంటే నిరీక్షణ. నిరీక్షణ లేకుండా ఈ లోకంలో జీవించడం అనేది అసాధ్యము అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి 15th సెంచరీలో ఒక రాజ్యంలో రాజుగారు ఒక యంగ్ పర్సన్ తాను చేసినటువంటి తప్పును బట్టి తను శిక్ష ఇచ్చింది అన్నమాట. ఏమైనా శిక్ష ఇచ్చాడు అంటే ఉరికమ్మ వెక్కియాలి, యు ఆర్ బాండ్ టు డెత్, నువ్వు చచ్చిపోవడానికి ఉన్నావు అని ఉరికమ్మ శిక్ష అనుగ్రహించాడు. దాంతో ఈ యంగ్ పర్సన్ బతకాలని ఆశ పెరిగిపోయింది. అరే బతికితే బాగుంటుంది కదా, ఇంకొక రోజు బతికితే బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచన చేసి ఈ యంగ్ పీపుల్కి వచ్చిన మంచి ఆలోచన ఏంటిదంటే తన క్రియేటివ్ మైండ్ తోని రాజుగారి దగ్గర పోయి, రాజుగారు ఎవరైనా చనిపోతున్నారు అంటే లాస్ట్ కోరిక మీరు తీరుస్తారు కదా సార్, నాకు కూడా లాస్ట్ కోరిక ఒకటి ఉంది, తీర్చేది సార్ అన్నాడు. దాంతో రాజుగారు ఇద్దరికైనా స్మార్ట్ గా ఉండి నువ్వు ఏమైనా కోరిక నేను తీరుస్తా కానీ మరణశిక్ష మాత్రం తప్పించు అని మాత్రం చెప్పద్దు అన్నాడు. ఓకే సార్, అది కాకుండా వేరే అడుగుతా సార్ అన్నాడు. ఈయన రాత్రంతా ఆలోచించి ఈ అబ్బాయి రాజుగారి దగ్గర ఏం చెప్పాలబ్బా అని ఆలోచించి నెక్స్ట్ డే రాజుగారు టైం ఇచ్చినప్పుడు ఆయన ముందుకు వెళ్ళి, సార్ మీరు మాట ఇచ్చారు కాబట్టి నేను కోరుకుంటున్నాను, దయచేసి నా యొక్క లాస్ట్ కోరికను మీరు తీర్చారు సార్ అన్నాడు. ఏంటిది అది అంటే, సార్ మీరంటే చాలా గ్రేట్, మీరంటే నాకు చాలా గొప్ప అభిమానం ఉన్నది. నాకు మాత్రమే కాదు కానీ ఈ రాజ్యం అంతట్లో కూడా మీ పేరు ఉంటేనే చాలా గొప్పగా ఉంది కాబట్టి మీరంటే నాకు చాలా గ్రేట్. అయితే మీతో పాటు ఒక బ్యూటిఫుల్ హార్స్ అంటే మీ గుర్రం ఒకటి ఉన్నది సార్. ఆ గుర్రం మీద మీరు వెళ్తా ఉంటే, ఆ వైట్ హార్స్ మీద వెళ్తా ఉంటే అసలు మీ టీవీ, మీ రాజరికం అంతా బ్యూటిఫుల్ గా ఉంటుంది సార్. అయితే నా ఆశ ఏంటిది అంటే మీరు నాకు 365 డేస్ కనుక టైం ఇవ్వగలిగితే ఈ 365 రోజుల్లో ఈ గుర్రాన్ని భూమి మీద మాత్రమే కాకుండా ఆకాశంలో కూడా అది గాల్లో ఎగురుతుంది. ఆ గాల్లో ఎగురుతున్నప్పుడు మీ గుర్రం మీద ఉన్నప్పుడు మీరు గుర్రం రెండు గాల్లో ఉంటే ఈ రాజ్యం అంతా మిమ్మల్ని చూస్తారు సార్, దట్ విల్ బి వండర్ఫుల్ సార్ అంటే రాజుగారు కొద్దిగా ఫ్లాట్ అయిపోయాడు కదా. రాజుగారికి బిస్కెట్ వేస్తే మొత్తం రాజుగారు ఫ్లాట్ అయిపోయి ఓకే, సో 365 డేస్ లో గుర్రం ఎగరాలి అంతే కదా అంటే ఎగురుతా సార్ గ్యారంటీ అని. ఒకవేళ గుర్రం ఎగరపోతే ఏం చేయాలి అన్నాడు. సార్ ఇప్పుడు చంపేది అప్పుడు చంపేసాడు సార్ నన్ను, ఏముంది దాంట్లో అంటే రాజుగారి డీల్ సరే అనుకొని ఈయనకి రాజభోగాలను చూడండి సార్ ఈయనకి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇక మనం ఫుల్ ఖుషిగా ఎంజాయ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, అరే ఇంత మాట ఇచ్చినవారు అసలు నువ్వు రాజుగారికి 365 డేస్ లో గుర్రం ఎగురుతుంది అసలు గాల్లోకి అంటే ఈ కుర్రోడు చాలా నవ్వుకుంటారే, గుర్రం నేల మీదనే సరిగా పోలేదు, నేల మీదనే అది సరిగ్గా నడవలేదు, అట్లాంటిది ఈ గాల్లో ఎట్లా ఎగురుతుంది అంటే మన రాజుగారికి మాట ఇచ్చినావు కదా నువ్వు అంటే రాజుగారు ఎట్లా ఫ్లాట్ నాకు తెలియదు కానీ గుర్రం మాత్రం ఎగరనే ఎగరదు అని చెప్పి మళ్ళీ ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే అప్పుడు యంగ్స్టర్ చెప్పిన మాట ఏంటిదంటే, అరే ఇప్పుడు 365 డేస్ ఉంది కదా, ఈ 365 డేస్లో ఏమన్నా జరుగుతుంది.
రాజుగారు చచ్చిపోతాడేమో ఎవరు తెలుసు. ఒక రాజుగారు బతుకున్నారు, గుర్రం చచ్చిపోతాడు ఏముందేమో. సో రాజుగారు చచ్చిపోయినా నాకే బెనిఫిట్, గుర్రం చచ్చిపోయినా కూడా నాకే బెనిఫిట్. అది ఏది కాకపోతే 365 days ఎంజాయ్ చేసి అప్పుడు ఎట్లయినా చచ్చిపోతా అని మొత్తానికి ఒక ఆశతోని మనోడు బయలుదేరి. ఫ్రెండ్స్, ఆశ లేని మనిషి ఈ లోకంలో లేదు. ద లాస్ట్ థింగ్ మై ఫ్రెండ్స్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ అ హోప్. ఏ హోప్లెస్ పర్సన్ మై ఫ్రెండ్స్ కెనాట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో జీవించమని అసాధ్యం. అండ్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ టైమ్ ఆఫ్ కోవిడ్. ఈ కోవిడ్ టైంలో మన అందరికీ ఉన్న ఆశ ఏంటిది అంటే మనం బ్రతకాలి, జీవించాలనే ఆశ మన అందరిలో ఉంది. మానవులు అందరిలో, అది క్రైస్తవులా, హిందువులా, అది ఏమీ లేదు. ఎవ్రీబడి మై ఫ్రెండ్, దిస్ ఇస్ ద పాండమిక్ అన్నారు. పాండమిక్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ గొప్ప పాండమిక్, ఈ యొక్క కోవిడ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా చాలా భయంకరంగా ప్రభావితం చూపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మా పాప ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉంది. మన హాలిడేస్ కి సండే ఇంటికి వచ్చింది, జలుబు దగ్గు ఉన్నది, ఒకటే భయం వేసిపోయింది. ఇంట్లో తీసుకుపోయి మళ్ళీ హాస్పిటల్లో టెస్ట్ చేపిస్తే నెగిటివ్ వచ్చింది. అమ్మ మా ఆశ కొంచెం అది ఏం కాలేదు, మళ్ళీ తీసుకుపోయి హాస్టల్లో జాయిన్ చేసినాం. ఫ్రెండ్స్, ఎవరికి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఎవరు ఎప్పుడు పోతారో కూడా మనకు తెలియదు. వీఆర్ లివింగ్ ఇన్ సచ్ టైమ్స్. సిమియోన్ ఒక ప్రార్థన ఏంటిదంటే, నువ్వు చనిపోక ముందు క్రీస్తును చూస్తావు అని ప్రవచనం. వాట్ వండర్ఫుల్ హోప్. ఆ నిరీక్షణతోని ఈయన చాలా ఓల్డ్ మ్యాన్, ఈ నిరీక్షణతో ఇన్ని సంవత్సరాలు జీవిస్తా ఉన్నాడు. అల్టిమేట్ గా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తుకొని చెప్తున్న మాట ఏంటిదంటే, ప్రభా ఇప్పుడు నేను చూశాను కాబట్టి నా మరణానికి నేను సిద్ధపడి ఉన్నానని చెప్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ సాయంత్రకాల సమయంలో ప్రియులారా, మీ అందరికీ ఒక ఛాలెంజ్ ఏంటిది మనకి సాయంత్రకాల సమయంలో అంటే, డు యు నో క్రైస్ట్? యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో మనకు తెలుసా? అందుకే మీ అందరి కోసం కూడా, మన అందరి కోసం ఈ దినాన బిఫోర్ వి డై ఫ్రెండ్స్, మనం చనిపోక ముందు ఒక్కసారైనా కనీసము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అన్న మాట మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ సాయంత్రకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వెలుగులో మీ అందరికీ నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. హోప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆశ లేకుండా, నిరీక్షణ లేకుండా ఈ లోకంలో మనం ఎవ్వరూ కూడా జీవించలేమన్న విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ కోవిడ్ మనకి చాలా విషయాలు నేర్పించింది. ఫర్ ఎగ్జాంపుల్, మానవులు అందరూ కూడా ఏం నేర్పించింది అంటే ఫిజికల్ ఛాలెంజెస్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, ఎవ్రీబడి సిట్టింగ్ ఓవర్ హియర్ మై ఫ్రెండ్స్, ఫిజికల్ గా అంటే భౌతికంగా మనం అందరం కూడా ఛాలెంజ్ చేయబడ్డాం. ఏ విషయంలో ఛాలెంజ్ చేయబడ్డాం అంటే, చాలా మందికి ఉద్యోగాలు పోయినాయి, చాలా మందికి ఆఫ్ పే శాలరీ 50% శాలరీ వచ్చింది. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మీరు సూపర్, మా సాఫ్ట్వేర్ బాగా ఉండదు అనుకున్నారు కానీ 50% శాలరీతో చాలా మంది ఉండిపోయారు. చాలా మంది ఇంట్లో ఈఎంఐ కట్టగలటానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో అయిపోయింది. చాలా మంది మైగ్రెంట్ లేబరర్స్ ఆహారం లేక నడుచుకుంటే వాళ్ళ స్టేట్స్ వెళ్ళిపోతా ఉన్నారు. ఈ ఫిజికల్ ఛాలెంజెస్ ప్రతి మానవుడికి, అంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఆర్డినరీ పర్సన్ వరకు ఎవ్రీబడి వాస్ ఛాలెంజ్ మై ఫ్రెండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ ఏరియాస్. ఫ్రెండ్స్, మనం అందరం కూడా ఈ ప్రాసెస్ లో పోయినాం. ప్రతి ఇంటి వాళ్ళకు ఎవరికో ఒకరికి కోవిడ్ వచ్చే ఉంటుంది గ్యారంటీ, ఎవరో ఇంట్లో బంధువులు కానీ ఎవరో ఒకరు చనిపోయి ఉండొచ్చు గ్యారంటీ. సో మన అందరి జీవితంలో కూడా ఒక ఛాలెంజ్, అదేంటిదంటే ఫిజికల్ ఛాలెంజెస్ తో మనం అందరం కూడా ఛాలెంజ్ చేయబడినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే ఎమోషనల్ ఛాలెంజెస్. ఎమోషనల్ ఏరియా అంటే అర్థం ఏంటిదంటే మనకి చాలా భయం పెరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫియర్ ఆఫ్ కంటామినేషన్. మనం అందరికి కూడా ఈ కోవిడ్ సోకుతుందేమో భయం పెరిగిపోయింది. ఎమోషనల్ గా అందరూ డిస్టర్బ్ అయిపోయారు కదా. ఇప్పుడు దాకా భయం లేని వారు, అంటే మరణం అంటే భయం లేని వారు కూడా మరణానికి ఒరిగిపోయారు. ఎందుకు అంటే, చచ్చిపోతే మా ఆంటీ ఒక ఆమె ఉందన్నమాట, ఆమె చెప్పింది కోవిడ్ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే అంటే కోవిడ్ వచ్చి చచ్చిపోతే మాత్రం నా చావుకి 2 కంటే ఎక్కువ రారు. మామూలు మరణం వస్తే 10 మంది వస్తారేమో కానీ కోవిడ్ అంటే రారని చెప్పి భయం. ఏం భయం అంటే కోవిడ్ చచ్చిపోతేనే భయం, వేరే భయం కాదు. భయం ఒక గుప్పిట్లో ప్రపంచం అంతా ఉండిపోయింది. నీ గురించి మాట్లాడలేదు మై ఫ్రెండ్స్, ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్. మనం అందరం కూడా మై ఫ్రెండ్స్ ఎమోషనల్ గా దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎమోషనల్ గా భయాలు మనకి పెరిగిపోయినాయి, హెల్ప్లెస్నెస్ ఉండిపోయింది, మనకి చేతకాలితనం అయిపోయింది. కొంతమంది డిప్రెషన్కి వెళ్ళిపోయారు, కొంతమంది చాలా భయంకరంగా గృహ హింస, డొమెస్టిక్ వైలెన్స్ చాలా భయంకరంగా పెరిగిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం లాస్ట్ 2 years. సెకండ్ ఏరియా. థర్డ్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటిది అంటే, ఇట్ ఈస్ అన్ ఏరియా కాల్డ్ యాజ్ ఇంటలెక్చువల్ ఏరియా.
ఇంటెలెక్చువల్ ఏరియా ఏంటిది అంటే అసలు ఈ కోవిడ్ ఎక్కడ తయారు చేయబడింది? చైనాని బ్లేమ్ చేద్దామా, ఎవరిని బ్లేమ్ చేద్దామని చాలా మంది ప్రశ్నలు వచ్చాయి. ఈ ప్రశ్నలో ఒక ఇంపార్టెంట్ ప్రశ్న వచ్చింది ఏంటి తెలుసా? వేర్ ఇస్ గాడ్? దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఫస్ట్ టైం మై ఫ్రెండ్స్, ప్రపంచం అంతా కూడా ఆగి ఆలోచన చేసింది దేని గురించి అంటే కోవిడ్ గురించి కాదు, కానీ దేవుడి గురించి ఒక్కసారైనా ప్రతి మానవుడు కూడా ఆగి ఆలోచన చేశాడు. ఈ విషయంలో వాస్తవం కాదా అంటే వాస్తవమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నేను రీసెంట్గా కుక్కట్పల్లిలో JNTU ఇంజనీరింగ్ కాలేజ్ కుక్కట్పల్లిలో మాట్లాడుతున్నప్పుడు ఈ కొన్ని మాటలు నేను చెప్పాను. స్టేజ్ మీద చాలా మంది పెద్దవారు, వైస్ ఛాన్సలర్ కూర్చున్నాడు. ఆయన చెప్పిన తర్వాత గ్రీడింగ్ చెప్పమంటే ఆయన గ్రీడింగ్ చెప్తూ, ఎస్ సుధీర్ సార్ చెప్పింది కరెక్టే, నా జీవితంలో నేను ఒక్కసారి కూడా దేవుడి గురించి సీరియస్గా ఆలోచించలేదు, కానీ ఈ కోవిడ్ ద్వారా ఫిజికల్ ఛాలెంజెస్ నాకు వచ్చినాయి, చాలా ఎమోషనల్ ఛాలెంజ్ కూడా నేను వెళ్ళాను, ఇంటెలెక్చువల్ క్వశ్చన్స్, దేవుడు ఎక్కడున్న విషయం నాకు వచ్చింది ఆయన సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తాను. నాలుగో ఇంపార్టెంట్ ఏరియా ఏంటిది అంటే ఇట్ ఈస్ ద స్పిరిచువల్ యాంగిల్. స్పిరిచువల్ యాంగిల్ అంటే మనకు చాలా విషయాలు అర్థమైన తమ్ముడు ఏంటిది అది అంటే స్పిరిచువల్ యాంగిల్ మనకు అర్థమైంది ఏంటిదంటే మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అని అర్థమైంది బాగా. మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా? ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిగాను అనుకోండి, ఎస్ నేను మంచోడే, గుడ్ పర్సన్. కారణం ఏంటి తెలుసా? ఈ కోవిడ్ టైంలో అయితే నా కార్ నిండా కూడా చాలా మాస్కులు, తర్వాత శానిటైజర్లు ఇవన్నీ పెట్టుకొని ఎంతమంది పోలీసు వాళ్ళకి ఇచ్చిందంటే ఆగి సుచిత్ర ఏరియా, బోయిన్పల్లి ఏరియా ఎంతమంది పోలీసు వాళ్ళకి శానిటైజర్స్ అది, తర్వాత మేమందరం కలిసి 10 లక్షలు రేజ్ చేసి చాలా మందికి ఆహారం అవన్నీ ప్రొవైడ్ చేసినాం. మంచోళమా కాదంటే చాలా మంచోళమే. అదే టైంలో మాలో చెడు కూడా ఉన్నది. ఏం చెడు ఉంది అబ్బా అంటే మా ఇంట్లో ఇంకా మిగిలిపోయిన శానిటైజర్. అరే నాకు వస్తే ఎట్లా అబ్బా అని శానిటైజర్ దాచిపెట్టుకున్న కొన్ని కావాలని కానీ మిగిలిపోయిన అనుకోండి ఎక్స్ట్రా. ఇప్పటికీ నా కార్లో PPV కిట్ ఉంటుంది అన్నమాట. ఆ కిట్ ఎవరికైనా కోవిడ్ వస్తే చేసుకుని వాళ్ళకి హెల్ప్ చేసి తీసుకుపోయి యశోద హాస్పిటల్ చాలా మందిని జాయిన్ చేసిన ఇంకో కిట్ ఇంకోటి కనబడుతుంది. మంచోడినే అంటే మంచోడినే, చెడ్డోడిని అన్న కూడా డెఫినెట్గా చెడ్డోడే కనబడతా ఉంది. ఇంకో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే మానవుడి యొక్క జీవితం. మానవుడి జీవితం ఎలా ఉంది అంటే సోప్ బబుల్ లాగా ఉంది, నీటి బుడగలాగా మనకు కనబడతా ఉంది. రెండోది మనం ఆలోచిస్తూ ఉంటే మానవుడికి జీవితం ఎట్లాంటిది అంటే అది ఒక గడ్డి పువ్వు లాంటిది. ఉదయకాల సమయంలో బాగానే కనబడతా ఉంది, రాత్రి సాయంత్రం అయ్యేసరికి ఇట్ ఈస్ ఫేడింగ్ అవే. అంత భయంకరంగా మానవుడికి జీవితము ఇంతలో కనబడుతుంది, ఇంతలో మాయమైపోతుంది. ఇంకా మనకి ఏమర్థమైంది అంటే వాట్ ఈస్ టెంపరరీ అండ్ వాట్ ఈస్ పర్మనెంట్. ఫ్రెండ్స్, ఈ లోకంలో ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నామంటే ఈ భూమే మనకి పర్మనెంట్ అనుకున్నాం. మనం ఇక్కడ ఆస్తులు సంపాదించుకుంటే సరిపోతుంది, ఇక్కడ ఫేమ్ సంపాదించుకుంటే సరిపోతుంది, ఇక్కడ ఫ్రెండ్స్ సంపాదించుకుంటే సరిపోతుంది, ఇక్కడ ఇంకా చాలా సంపాదించుకుంటే సరిపోతుంది అనుకున్నాం. కానీ ఏది పర్మనెంటో ఏది టెంపరరీ మనం తెలుసుకోలేకపోయాం. ఇందరు పిల్లలు మంచిగా స్కిట్ వేసారు, వాళ్ళు వేసి ఏది టెంపరరీ ఏది పర్మనెంట్ అని చాలా స్పష్టంగా మనం చూపించారు. వాళ్ళు 4 చూపించారు, మీకు గుర్తుంటే మర్చిపోయాడు ఈ మధ్యలో, కానీ నేను ఏమాత్రం మర్చిపోలేదు. వాళ్ళు చూపించింది ఏంటంటే నెంబర్ 1 ఫ్రెండ్స్ పర్మనెంటా అంటే కాదు అని మనకు తెలిసిపోయింది. 3 సంవత్సరాలు ఎక్స్పైరీ అని చెప్పింది బాబా, చాలా అద్భుతంగా. రెండోది ఫేమ్ అంటే గొప్పతనం. మనం చూస్తే అందరూ ఓహో అనుకుంటారు, కానీ అది కూడా ఏ మాత్రం కూడా కాదు, అది 4 సంవత్సరాలు అని చెప్పి దానికి టైం లిమిట్ పెట్టుకోలేసి. ఇంకో 3వ విషయం చూపించింది ఏంటిది అంటే గేమ్స్ అన్నారు. ఇంకా చాలా యాడ్ చేసుకోవచ్చు, గేమ్స్ కానీ హ్యాబిట్స్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, దానికి కూడా ఎక్స్పైరీ ఉండిపోయింది. సో వాట్ ఈస్ టెంపరరీ అండ్ వాట్ ఈస్ పర్మనెంట్? 4వ బాక్స్ చూపించిన ఆ బాక్స్ ఏంటిదంటే సాల్వేషన్ బాక్స్. సాల్వేషన్ బాక్స్ ఎవరు ముట్టించుకోవట్లేదు, కానీ ఆమె చెప్పింది ఏంటిదంటే అది పర్మనెంట్ అండ్ ఆల్సో దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. చాలా ఫ్రీగా ఇచ్చేది దేవుని యొక్క రక్షణ అని చెప్పినప్పుడు కూడా ఎవరు దాన్ని తీసుకోలేని పరిస్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఫ్రెండ్స్, వాట్ ఈస్ టెంపరరీ అండ్ వాట్ ఈస్ పర్మనెంట్, వీఆర్ ఆల్ ఆన్ ఛాలెంజ్. ఇవన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా ఫ్రెండ్స్? బాగా గుర్తుపెట్టుకోండి, గాడ్ విస్పర్స్ ఇన్ అవర్ ఇయర్స్. దేవుడు అంటే మనం చాలా సంతోషంగా ఉన్నప్పుడు, ఇన్ అవర్ ప్లెజర్స్ లో మనం ఉన్నప్పుడు దేవుడు మన చెవులో మాట్లాడుతూ ఉంటాడు, కానీ దేవుడు ఎవరు పట్టించుకోవట్లేదు. గాడ్ స్పీక్స్ ఇన్ అవర్ కాన్షియన్స్. దేవుడు మన మనసాక్షితో మాట్లాడుతుంది, కానీ మన మనసాక్షిని ఎవరు పట్టించుకోవడం లేదు. 3వ విషయం ఏంటిదంటే గాడ్ షౌట్స్ ఇన్ అవర్ పెయిన్స్. మనం కష్టంలో ఉన్నప్పుడు అర్థం ఏంటిదంటే దేవుడు గట్టిగా అరుస్తున్నాడు. దేవుడు ఎందుకు అరుస్తున్నాడు అంటే ఇప్పటికైనా దేవుడిని పట్టించుకోండి అని చెప్పి దేవుడు మన విషయంలో జాలి చూపిస్తూ ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క కోవిడ్ని అలో చేసినట్టుగా మనకు కనబడతా ఉంది. ఫ్రెండ్స్, విశాఖపట్నంలో చాలా సంవత్సరాల క్రితం చాలా భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ పేరేంటిదంటే హుదూద్ తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్తో విశాఖపట్నం సిటీ మొత్తం కూడా నేల కూలిపోయి ప్రతి చెట్టు కూడా పడిపోయింది.
ఆ టైంలో నవంబర్ అయిపోయిన తర్వాత డిసెంబర్లో క్రిస్మస్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ క్రిస్మస్ ప్రోగ్రామ్ నన్ను పిలిచారు అనమాట. మెడికల్ కాలేజీలో 600 మంది స్టూడెంట్స్ వచ్చినారు. వాళ్ళు నాకు ఇచ్చిన టైటిల్ ఏం చేస్తే ఆ రోజు మాట్లాడాల్సింది రీబిల్డింగ్ వైజాగ్. తిరిగి మనం వైజాగ్ తిరిగి కడతామన్నారు. రీబిల్డింగ్ వైజాగ్ కి ఒక బైబిల్లో చెప్పాల్సిన అవసరం ఏముందండి? ఎవరైనా తెలుసుకోవచ్చు కదా రీబిల్డింగ్ వైజాగ్ అంటే. సార్, రీబిల్డింగ్ వైజాగ్ అంటే బిల్డింగ్లు అవి చెట్లు కడతాం కాదు సార్, మా జీవితాలు మీరు కట్టండి అని పిలిచి. ఫ్రెండ్స్, కారణం ఏంటిది అంటే ఆఫ్టర్ ఎవ్రీ డిసాస్టర్ పీపుల్ విల్ కమ్ వెరీ క్లోజ్ టు గాడ్ ఆర్ దే విల్ రన్ అవే ఫ్రమ్ గాడ్. అంటే ప్రతి డిసాస్టర్ జరిగిన తర్వాత మనుషులంతా దేవుడికి దగ్గరగానే వస్తారు, దేవుడికి దూరంగానే వెళ్ళిపోతారు. మన ఆశ, మన ప్రార్థన ఏంటిది అంటే ఈ సాయంత్రకాల సమయంలో మీరందరూ, మనం అందరం కూడా ఆ దేవాది దేవుడికి సమీపంగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. దేవుడు లేకుండా జీవించడం అసాధ్యం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు లేకుండా మన జీవితాన్ని కొనసాగడం అనేది అది ఏమాత్రం కూడా సాధ్యము కాదు ఈ లోకంలో విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు మనం సృష్టించాడు కాబట్టి ఆ సృష్టికర్త మనం తెలుసుకోకుండా ఈ లోకంలో జీవించలేమనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బ్లైస్ పాస్కల్ అనేటువంటి ఒక వండర్ఫుల్ సైంటిస్ట్ 15th సెంచరీలో జీవించాడు. ఆ బ్లైస్ పాస్కల్ గారు ఆయన ఎప్పుడు కూడా ఏదో డిస్కవరీ చేయాలి, ఏదో కనుక్కోవాలని ఎప్పుడు ల్యాబ్ లో కూర్చొని 25 సంవత్సరాలప్పుడు ఆయన ఏమో డిస్కవరీ చేశాడు అంటే విశ్వంలో శూన్యం ఉందని డిస్కవరీ చేశాడు. అంటే విశ్వంలో శూన్యం డిస్కవరీ చేశాడు. వాళ్ళ డాడీ వచ్చి, బ్లైస్, లైఫ్ ఎప్పుడు కూడా ఏదో కనుక్కుంటాం కాదు, లైఫ్ లో దేవుడి గురించి ఆలోచన చేయాలి అంటే వాళ్ళ డాడీకి వెళ్ళి చూసి, డాడీ, దేవుడి గురించి ఆలోచించగలుగుతాం, ఇంకా టైం చాలా ఉంది. 25 సంవత్సరాలప్పుడు ఎవ్వరు దేవుడి గురించి ఆలోచన చేయరు, 50 సంవత్సరాలప్పుడు కూడా ఆలోచన చేయరు. దేవుడి గురించి ఎప్పుడు ఆలోచన చేస్తారు అంటే 75 సంవత్సరాలు దాటిన తర్వాత చచ్చిపోతామేమో అనుకున్నప్పుడు దేవుడి గురించి ఆలోచన చేయాలి అంటే వాళ్ళ డాడీ సరే నీ ఇష్టమని వదిలేసాడు. మనకి 35 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒకసారి లైఫ్ లో బోర్ కొడుతూ ఆయన గుర్రం మీద చాలా ఫాస్ట్ గా వెళ్తా ఉంటే ఒక ఓల్డ్ బ్రిడ్జ్ వచ్చింది. ఆ ఓల్డ్ బ్రిడ్జ్ దాటుకుంటే వెళ్తా ఉంటే ఆ బ్రిడ్జ్ కాస్త కూలిపోతే ఒక కర్ర పట్టుకొని వేలాడుతా ఉన్నాడు. అండ్ ఈ షౌటింగ్ ఎట్ ది టాప్ ఆఫ్ హిస్ వాయిస్ ఏమని అంటే, ఫాదర్ ప్లీజ్ హెల్ప్ మీ, డాడీ ప్లీజ్ హెల్ప్ మీ అంటే డాడీ లేడీ హెల్ప్ చేయగలుగుతానికి. సైన్స్ ప్లీజ్ హెల్ప్ మీ అంటే సైన్స్ కూడా హెల్ప్ చేయలేకపోతా ఉంది. ఫస్ట్ టైం ఇన్ హిస్ లైఫ్, తన జీవితంలో మొట్టమొదటిసారిగా గాడ్ ఇఫ్ యు ఆర్ దేర్ ప్లీజ్ హెల్ప్ మీ అంటే ఆ మాట విని ఎవరో మొత్తానికి హెల్ప్ చేస్తే వాడికి థ్యాంక్స్ చెప్పి ఆయన ల్యాబ్ లోకి వెళ్ళి కూర్చొని ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆయన ఏమంటే, దేర్ ఇస్ ఎ గాడ్ క్రియేటెడ్ వాక్యూమ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్, ఓన్లీ గాడ్ క్యాన్ ఫిల్ ఇట్. ప్రతి మానవుడి జీవితంలో కూడా దేవుడు క్రియేట్ చేసిన ఒక శూన్యం ఉన్నది. ఆ శూన్యాన్ని దేవుడు తప్ప ఈ లోకంలో ఎవ్వరు కూడా నింపలేరు. ఫ్రెండ్స్, మన హృదయంలో శూన్యాన్ని మీరు దేనితో నింపుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేమ్ తో నింపుకోండి, అది ఏమాత్రం సాటిస్ఫై కాదు. లేకపోతే ఫ్రెండ్స్ తో నింపుకోండి, యూ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. లేకపోతే గేమ్స్ తో నింపుకోండి, యూ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. లేకపోతే ఏమైనా సెక్సువల్ అడిక్షన్ తో నింపుకోండి, యూ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. బిల్డింగ్ కట్టండి, యూ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. ఏది చేసినా కూడా యూ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. ఆ యొక్క శూన్యాన్ని సాటిస్ఫై చేయాలి అంటే దేవాది దేవుడు మాత్రమే మన జీవితాన్ని సాటిస్ఫై చేయగలుగుతారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. ఈ రాత్రి కాల సమయంలో మీ తమ్ముడు అందరూ కూడా మీకు చెప్పేది ఏంటంటే, ఈ లోకానికి 2000 years బ్యాక్ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమికి ఆయన ప్రవేశించినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి అన్నప్పుడు మనం అందరం కూడా వెయిట్ చేస్తా ఉన్నాం. మనకందరం కూడా నిరీక్షణ ఏంటిది అంటే మనమందరం కూడా మన హృదయాన్ని మన హృదయాల్లో ఖాళీ స్థలాన్ని నింపుకోవాలని మనం ఆశపడతా ఉన్నాం. ఆ దేవత దేవుడు తెలుసుకోవాలని మనం అందరం ఆశపడుతున్నప్పుడు దేవుడు మన అందరి కోసం కూడా ఈ లోకానికి వచ్చాడు. మనం చాలా భయాల్లో జీవిస్తున్నాం, అంధకారంలో జీవిస్తున్నాం, పాపంలో జీవిస్తున్నాం. మనందరినీ విమోచించగలడానికి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సిమియోన్ అయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఎత్తుకొని చెప్తున్న మాట ఏంటంటే, సర్వలోకము కోసం కూడా యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా ఈ లోకానికి ఆయన ప్రవేశించినట్టుగా మన దగ్గర జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నారు. యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆకాశంలో గొప్ప నక్షత్రము అనేది పుట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ క్రైస్తవత్వం గురించి మనం ఆలోచన చేసినప్పుడు వాట్ ఈస్ ద సెంట్రల్ సింబల్ ఆఫ్ క్రిస్టియానిటీ, క్రైస్తవత్వానికి సెంట్రల్ సింబల్ ఏంటిది అని మనం ఆలోచన చేస్తే చాలా మంది ఏమన్నారంటే ఒక స్టార్ పెడదామన్నారు.
ఎందుకు స్టార్ పెడదామన్నారు అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఆకాశం నక్షత్రం వెలిసింది కాబట్టి ఆ నక్షత్రాన్ని చూసి జ్ఞానులు దాన్ని చూస్తూ ఫాలో అవుతూ యేసు ప్రభు వారికి బెత్లెహేము ప్రాంతానికి వచ్చి ఆయన ఆరాధించి వెళ్ళారు కాబట్టి ఆ స్టార్ క్రైస్తవత్వానికి సింబల్ అయితే బాగుంటుంది అనుకున్నారు, కానీ క్రైస్తవత్వానికి స్టార్ ఎప్పుడు కూడా సింబల్ అవ్వలేదు. కొంతమంది ఏమన్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవుడిగా ప్రవేశించినప్పుడు పాపము లేకుండా కన్య మరియ గర్భాన ఆయన పుట్టి ఈ లోకానికి బాలుడిగా ప్రవేశించినప్పుడు ఆయన తీసుకొని చిన్న పశువుల తొట్టిలో పండుకోబెట్టారు. కాబట్టి ఈ పశువుల తొట్టి క్రైస్తవత్వానికి సింబల్ అవ్వాలని కోరుకున్నారు. కానీ పశువుల తొట్టి దేని గురించి మాట్లాడుతుంది అంటే, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మన మానవుడి అవతార వ్యక్తి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారని చెప్తుంది తప్ప అది క్రైస్తవత్వానికి సింబల్ ఏమాత్రం కాలేదు. కొంతమంది ఏమన్నారంటే, ఈ టేబుల్ పెడదామన్నారు. ఫ్రెండ్స్, ఈ టేబుల్లో ఏముంది అంటే, యేసు ప్రభువారు 30 years వచ్చే వరకు కూడా ఆయన ఏం వర్క్ చేశారు అంటే, కార్పెంటర్స్ బెంచ్ మీద కార్పెంటరీ వర్క్ చేశారు కాబట్టి, డిగ్నిటీ ఆఫ్ మాన్యువల్ లేబర్ పట్టుకొచ్చారు కాబట్టి క్రైస్తవత్వానికి సింబల్ టేబుల్ అయితే బాగుంటుంది అనుకున్నారు, కానీ అది ఎప్పుడు కూడా టేబుల్ అవ్వలేదు. కొద్దిమంది ఏమన్నారంటే, ఒక బౌల్ ఆఫ్ వాటర్ ఒక టవల్ పెడదాం అనుకున్నాం. ఈ బౌల్ ఆఫ్ వాటర్ టవల్ ఎందుకు అంటే, యేసు ప్రభువారు ఒకసారి భోజనానికి వెళ్ళినప్పుడు తన శిష్యులతోని ఎవరు కాలు కడుక్కోకుండా భోజనం చేస్తా ఉన్నారు. అక్కడ సర్వెంట్ కూడా లేడు. ఆ టైంలో యేసు ప్రభువారు వెంటనే లేచి ఒక బౌల్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక టవల్ ఆయన భుజాన్ని వేసుకొని ఇంకో టవల్ నడుముకు కట్టుకొని శిష్యుల పాదాల దగ్గర కూర్చొని యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ పాదాల మీద నీళ్లు పోస్తూ ఆ మురికి పాదాలను క్లీన్ చేసుకుంటూ టవల్తో క్లీన్ చేస్తా ఉంటే అది చూసినటువంటి పేదరు మిగతా వాళ్ళు చూసి, యేసు ప్రభువా, నువ్వు రాజులకు రాజు, గొప్ప దేవుడు, నీవు వచ్చి మా పాదాలు కడుతున్నావు ఏం యేసు ప్రభువా అన్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? యు కాల్ మీ యాజ్ మాస్టర్, నన్ను మీరు మాస్టర్ అని పిలుస్తున్నారు. అటువంటి మాస్టరే దిగి వచ్చి మీ పాదాలు కడుగుతుంటే మీరు ఒకరి పాదాలు ఒకరు కడగాలి అని చెప్పి సర్వెంట్ లీడర్షిప్ గురించి యేసు ప్రభువారు చాలా స్పష్టంగా మాట్లాడారు. కానీ క్రైస్తవత్వానికి ఎప్పుడు కూడా ఈ టేబుల్ కానీ టవల్ కానీ బౌల్ కానీ క్రైస్తవత్వానికి సెంట్రల్ సింబల్ అవ్వలేదు. కొంతమంది ఏమన్నారంటే, ఒక ఖాళీ సమాధి పెడదాం అనుకున్నారు. ఖాళీ సమాధి దేని గురించి మాట్లాడుతుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆయన ముందుగా చెప్పినట్టుగానే 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన మొట్టమొదటి వ్యక్తిగా యేసు ప్రభువారు కనబడుతున్నారు. కాబట్టి ఆ ఖాళీ సమాధి క్రైస్తవత్వానికి సెంట్రల్ సింబల్ పెడదాం అనుకున్నారు, కానీ అది కూడా సెంట్రల్ సింబల్ ఏమాత్రం కూడా కాలేదు. క్రైస్తవత్వానికి సెంట్రల్ సింబల్ అయింది ఏంటిది అంటే, ఇట్ ఈస్ ద క్రాస్ on which Jesus Christ died. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినటువంటి సిలువనే క్రైస్తవత్వానికి సెంట్రల్ సింబల్ అయిపోయింది. సిలువ దేని గురించి మాట్లాడుతుంది అంటే, క్రాస్ ఈస్ టాకింగ్ అబౌట్ షేమ్, క్రాస్ ఈస్ టాకింగ్ అబౌట్ ద వ్రాత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహా ఉగ్రత గురించి మాట్లాడుతూ ఉంది. సిలువ భయంకరమైనటువంటి అవమానకరమైనటువంటి మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. అటువంటి అవమానకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని పొందగలడానికి దేవాది దేవుడు, జీవానికి కారణముద్రైన దేవాది దేవుడు, ఆకాశము సింహాసనము భూమి నా పాదపెట్టమని చెప్పే గొప్ప దేవాది దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, మై ఫ్రెండ్స్, హీ వాజ్ బోర్న్ టు డై, హీ వాజ్ బోర్న్ నాట్ టు లివ్. జీవించగలటానికి రాలేదు, కానీ భూమి మీద మన అందరి కోసం కూడా చనిపోగలటానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అందుకే అతని పేరు ఏంటిదంటే, యేసు అంటే తన ప్రజలని వాళ్ళ పాపం నుంచి రక్షించేవాడు కాబట్టి అతనికి యేసు అని పేరు పెట్టాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన పర్పస్, మై ఫ్రెండ్స్, ఇస్ వెరీ వెరీ సింపుల్. ఆ పర్పస్ ఏంటిదంటే, టు డై ఆన్ ద క్రాస్. అది కూడా హోప్లెస్ గా చనిపోయాడు. ఆకాశానికి నేలకు మధ్యలో వేలాడుతూ చనిపోతా ఉంటే అటువంటి మరణాన్ని మరణించిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినాన మన అందరు కూడా హోప్ ఇవ్వగలటానికి, మన జీవితాలు మార్చగలటానికి యేసుక్రీస్తు ప్రభువారు సమర్థుడైన విషయం చెప్పగలటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క పాట కూడా రాయలేదు. ఈ రోజు మన పిల్లలందరూ కూడా ఎన్ని పాటలు పాడారు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ పాటలు పాడారు. యేసు ప్రభువారు మాత్రం ఒక్క పాట రాయలేదు, కానీ ఆయన గురించి మిలియన్స్ ఆఫ్ సాంగ్స్ అక్రాస్ ద నేషన్స్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ ఆయన గురించి రాశారు. యేసు ప్రభువారు ఒక్క బుక్ కూడా రాయలేదు, కానీ యేసు ప్రభువారు గురించి మిలియన్స్ ఆఫ్ బుక్స్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ అక్రాస్ ద నేషన్స్ మనకు కనబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తన పుట్టిన బెత్లెహేము ప్రాంతం నుంచి 40 kilometers దాటిపోలేదు, కానీ ఆయన యొక్క ప్రభావితం ఎంత గొప్పగా ఉందంటే ప్రపంచం అంతా మిలియన్స్ ఆఫ్ పీపుల్, మై ఫ్రెండ్స్, ఆర్ టర్నింగ్ బ్యాక్ టు జీసస్ క్రైస్ట్. ఇంకో మాట చెప్పాలంటే, నో బడీ కెన్ ఎస్కేప్ మై ఫ్రెండ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారిని ఎస్కేప్ చేద్దాం అనుకోవడానికి ఇంపాసిబుల్, మై ఫ్రెండ్స్, ఇన్ దిస్ వరల్డ్, బికాస్ హీ ఈస్ అట్రాక్టింగ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ద నేషన్ ఎవ్రీ డే.
అటువంటి గొప్ప దేవాది దేవుడు ఈ సాయంత్రకాల సమయంలో ఎందుకు వచ్చాడు అంటే, ఆయన వచ్చిందల్లా మన కోసం మై ఫ్రెండ్స్, ఆయన పేరే రక్షకుడు కాబట్టి మనందరినీ తన పాపం నుంచి రక్షించగలడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి నేను మాత్రం క్లుప్తంగా కొన్ని విషయాలు ఒక స్టోరీ మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. బైబిల్లో ఏముందని చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. నేను చెప్తే వాళ్ళందరూ కూడా నిజామాబాద్లో మనం పోతే అడిగారన్నమాట, బైబిల్లో ఏముంటుందన్న. నేను ఈవినింగ్ భీమవరంలో 1000 మంది కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారన్నమాట, ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో. ఆ 1000 మందికి నేను చెప్పిన మాట, నేను నిలబడి 1000 మంది అంటే మీరు చాలా తక్కువ మంది ఉన్నారు, మస్తు మంది కనబడి అంత దూరం ఉన్నారన్నమాట 1000 మంది స్టూడెంట్స్. వాళ్ళందరికీ బైబిల్లో ఏముందన్న అంటే ఫ్రెండ్స్, బైబిల్లో ఏముంటుంది అంటే రియల్ స్టోరీస్, రియల్ పీపుల్, రియల్ ఛాలెంజెస్ అండ్ రియల్ సొల్యూషన్స్. లెట్ మీ రిపీట్ వన్స్ అగైన్. రియల్ స్టోరీస్, రియల్ పీపుల్, రియల్ ఛాలెంజెస్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ రియల్ సొల్యూషన్స్ గివెన్ బై గాడ్. అటువంటి యేసుక్రీస్తు జీవితంలో మనం చూస్తే, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన టెంపుల్ బయటకు రాగానే ఒక గొప్ప అలజడి పెరుగుతా ఉంది. అక్కడ ఏం జరుగుతుందబ్బా అని చూస్తే చాలా మంది పురుషులు కలిసి ఒక స్త్రీని పట్టుకొచ్చారు. ఆ స్త్రీ ఏం చేస్తుంది అంటే, వాళ్ళు చెప్పిన మాట ఏంటిదంటే, యేసు ప్రభువా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుంటే పట్టుబడింది కాబట్టి మా శాస్త్రం ప్రకారం రాళ్ళు తీసుకొని ఈ స్త్రీని కొట్టి చంపాలి, మీరు ఏమంటారు చెప్పండి యేసు ప్రభువా అని యేసు ప్రభువారు మీరు ప్రశ్న అడిగారు. అది కూడా ఎక్కడ అంటే టెంపుల్ బయట. యేసుక్రీస్తు ప్రభువారు అది చూస్తూ ఉంటే ఆ పట్టుకొచ్చిన వాళ్ళందరూ మైండ్లో ఏముందంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఫిక్స్ చేయాలి. అది రియల్ ప్రాబ్లమా అంటే ఎస్, రియల్ ప్రాబ్లం, రియల్ ఛాలెంజెస్, రియల్ సొల్యూషన్ అండ్ గాడ్ హ్యాస్ టు గివ్ ఎ రియల్ సొల్యూషన్. ఫ్రెండ్స్, యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీకి చూస్తూ ఉంటాం, తల దించుకొని కూర్చొని వీళ్ళందరూ రాళ్ళు తీసుకొని ఆమెను కొంటి చంపాలని అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రాళ్ళు తీసుకొని కొట్టి చంపేసేయండి అన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా, యేసు ప్రభువా నీలో ప్రేమ లేదు, అసలు నువ్వు ప్రేమగల దేవుడిగా చెప్పబడతావు కానీ నువ్వు ప్రేమ లేదు, ఆ స్త్రీని మాతోనే చంపిస్తున్నావు అంటారు. అలా కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీని వదిలేసేయండి అన్నారు అనుకోండి, చూసినావు యేసు ప్రభువా పాపము చేసిన వాడిని నువ్వు ఏమాత్రం శిక్షించకుండా పంపించేస్తున్నావు, నువ్వు పరిశుద్ధుడు కావు అంటారు. అలా కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు నాకు తెలియదు, నేను బిజీగా ఉన్నా వెళ్ళిపోతా అన్నాను అనుకోండి, చూసావు యేసు ప్రభువా నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అంటారు. ఎస్ చెప్పిన ప్రాబ్లమే, నో చెప్పిన ప్రాబ్లమే, ఐ డోంట్ నో అన్న ప్రాబ్లమే, అండ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ టు గివ్ అన్ ఆన్సర్ ఫర్ దిస్ సొల్యూషన్, ఫర్ దిస్ ప్రాబ్లమ్. అందుకే మై ఫ్రెండ్స్, బైబిల్లో ఏముంది అంటే రియల్ స్టోరీస్, ద రియల్ పీపుల్, ద రియల్ ఛాలెంజెస్ అండ్ ద రియల్ సొల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువారు చూస్తా ఉన్నాడు, ఆ స్త్రీకి వెళ్ళి చూస్తా ఉంటే ఆమె తల దించుకొని కనబడతా ఉంది. ఫ్రెండ్స్, తల దించుకుంది అంటే నాకు ఏమర్థమవుతుంది అంటే, ఆ రోజు పాపము చేయువాడు పాపానికి దాసుడు. He who sins is a slave to sin అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. పాపము చేయువాడు పాపానికి దాసుడు. ఆ స్త్రీకి ఆ వృత్తి ఎవరు అలవాటు చేశారో మనకు తెలియదు, తనకే ఇష్టమో మనకు తెలియదు, లేకపోతే మనకి ఏమీ తెలియదు. కానీ ప్యాసేజ్ మొత్తం చదువుతూ నాకు ఏమర్థమవుతుంది అంటే షీ హేట్ సచ్ కైండ్ ఆఫ్ ఎ లైఫ్ స్టైల్. అటువంటి జీవితం అనేది తనకి ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. ఇష్టము లేని జీవితంలో కంటిన్యూ అవుతా ఉన్నది. ఫ్రెండ్స్, ఎంత పగని కండిషన్ అంటే మనకి ఏదైతే జీవితం ఇష్టం లేదో, ఎటువంటి లైఫ్ స్టైల్ మనకి ఇష్టం లేదో, అటువంటి లైఫ్ స్టైల్లో చాలా సందర్భాల్లో మనం కంటిన్యూ అవుతూ ఉంటాం. ఎస్ ఆర్ నో అంటే డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎస్ మై ఫ్రెండ్స్. కొంతమంది కొన్ని అలవాట్లు ఉంటాయి, ఆ అలవాట్లు ఇష్టం లేకపోయినా కూడా దానిలో కంటిన్యూ అవుతూనే ఉంటారు. అది ఏ అలవాటైనా కావచ్చు ఈ లోకంలో మనం ఆలోచన చేస్తే. ఈ స్త్రీ విషయంలో ఆమె అలవాటు వేరు, మన జీవితంలో చూస్తే డిఫరెంట్ అలవాట్లు మనకు ఉండొచ్చు, కానీ ఇష్టం లేని లైఫ్ స్టైల్లో షీ వాస్ కంటిన్యూయింగ్. అయితే ఆమె పట్టుబడినప్పుడు 3 విషయాలు జరిగినాయి, గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 ఏంటిదంటే ఇట్ వాజ్ ఎ పబ్లిక్ డెమాన్స్ట్రేషన్. అంటే అందరి ముందు కూడా తన రహస్య పాపాలని, రహస్య కార్యాలని పబ్లిక్ గా అందరు కూడా తెలుసుకున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇట్ వాజ్ ఎ పబ్లిక్ హ్యూమిలియేషన్. అంటే అందరి ముందు కూడా అవమానపరచబడతా ఉన్నది. 3వది, ఇట్ వాజ్ ఎ పబ్లిక్ కండమ్నేషన్. అంటే అందరూ రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలని వెయిట్ చేస్తా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఆమె ఎప్పుడు తన జీవితంలో ఇటువంటి పరిస్థితి వస్తుందని ఏమాత్రం కూడా అనుకోలేదు. ఫ్రెండ్స్, ఎంత పాథటిక్ సిచ్యువేషన్ అంటే అటువంటి సిచ్యువేషన్లో యేసుక్రీస్తు ప్రభువారు చూస్తా ఉన్నారు. ఓకే, అమ్మాయి గురించి అర్థమైపోయింది. మిగతా వాళ్ళందరూ రాళ్ళు పట్టుకొచ్చి, వీళ్ళందరూ రాళ్ళు పట్టుకొచ్చి కొట్టి చంపాలని చూస్తా ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ రాళ్ళు పట్టుకొచ్చి చంపాలని చూస్తా ఉంటే నాకు చాలా సందర్భాలు గుర్తుకొస్తా ఉన్నాయి. రీసెంట్గా ఒక డాక్టర్ని 3 రేప్ చేసి చంపేశారు, కాల్ చేశారు, మనకు తెలుసు శంషాబాద్ దగ్గర. ఆ రోజు వాళ్ళు శంషాబాద్ పోలీస్ స్టేషన్ పెట్టినప్పుడు అటు దిక్కు మా ఫ్రెండ్స్ ఉంటే నేను కూడా వెళ్ళా చూడటానికి. ఆ రోడ్డు మీద 5,000 మంది ఉన్నారు ప్రజలందరూ కూడా, అందరూ రాళ్ళు పట్టుకున్నారు.
పోలీస్ స్టేషన్ మీద దాడి చేయగలుగుతాను, ఎందుకంటే ఆ ముగ్గురిని నేను చంపేస్తాను సార్, మాకు అప్పచెప్పేసేయండి అని అందరూ రెడీ అయిపోయారు. పోలీసు వాళ్ళు కాపాడి ఆ జైలు పట్టుకుపోయి మొత్తం పెట్టి దాని తర్వాత ఏం జరిగిందో మనందరికీ బాగా తెలుసు. ఆ రోజు అందరూ కోపంతో ఊగిపోతా ఉన్నారు. ఫ్రెండ్స్, వాళ్ళని చూస్తాడు నాకు భయం వేసింది ఒక పక్కన. ఎందుకు అంటే, అరే వాడు చేసిన తప్పే పట్టుబడ్డాడు, ఇప్పుడు రాళ్ళు తీసుకొని కొట్టే ధైర్యం ఉన్నదా మనకి అనే ప్రశ్న నాకు వచ్చింది. వేరే వాళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టాడు ధైర్యం, కోపం వచ్చింది డెఫినెట్గా, తప్పు చేశాడు కానీ అంత ధైర్యం ఉందా మనకి అని నాకు ఆలోచన వస్తూ ఉంది. ఈ స్టోరీలో మనం చూస్తే వీళ్ళందరూ రాళ్ళు తీసుకొని కొట్టి చంపగలటానికి వచ్చింది. యేసు ప్రభు వారు అందరికీ చూసి ఆయన నేల మీద కూర్చొని ఏదో రాస్తా ఉన్నాడు. యేసు ప్రభు ఏం రాస్తుండో బైబిల్ మనకు క్లియర్గా లేదు, కానీ ప్రజలు మాత్రము యేసు ప్రభు చెప్పు, ఏమంటావు, ఎంతసేపు రాస్తావు, చెప్పు, మాకు రాళ్ళు కొట్టాలా లేదా అంటే యేసు ప్రభు తలెత్తి అడిగిన మాట తెలుసా? ఎవరు రాలేస్తారు? అందరు చేతులెత్తి రాలేదు, మేమందరం రాలేస్తాం సార్. యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటిదంటే, రాలేసే వాళ్ళకి ఒక కండిషన్స్ అప్లై అవుతుంది. స్టార్ గుర్తుంటుంది, కండిషన్స్ అప్లై. ఆ స్టార్ ఏంటిది అంటే, కండిషన్ ఏంటిదంటే, మీలో పాపము లేనివాడు రాయండి ఫస్ట్. మీలో పాపము లేనివాడు ఎవరైనా ఉంటే వాడు ఫస్ట్ రాయండి అని. ఫ్రెండ్స్, ఈ కండిషన్ ముందు ఎవ్వరు నిలవలేకపోయారన్నమాట. బైబిల్ ఎంత క్లియర్గా ఉందంటే, పెద్దవాడు దగ్గర మొదలుకొని చిన్నవాడు వరకు ప్రతి ఒక్కరు రాయి పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దేనికోసం అంటే, వన్ కండిషన్, మీలో పాపము లేనివాడు ఫస్ట్ రాయేయండి. ఈ మాట ఆ రోజు శంషాబాద్లో నేను అందరం ముందు చెప్తాం అనుకున్నాను, కానీ చెప్పడానికి మనం యేసుప్రభు కావాల్సింది. యేసుక్రీస్తు ప్రభు వారు ముందు రాయేసే అధికారం ఈ లోకంలో ఎవరికి లేరు. ఎందుకంటే యేసుప్రభు తలెత్తి చూసరికి గ్రౌండ్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇక మిగిలిందల్లా ఎవరు అంటే ఆ స్త్రీ ఒక్కతే ఉన్నది, తర్వాత రాళ్ళు పడిపోయి ఉన్నాయి, మనుషులు ఎవరు లేరు. యేసుప్రభు ఆమెకి చూసి, అమ్మ ఎవరు రాయేసారా? ఎవరు వేయలేసారు రాయి? ఎవరు వేస్తారమ్మా రాయి నీ మీద రాయేయాలంటే పాపము లేని వాడే రాయేయాలి. రాయేసే అధికారం ఎవరికి ఉంది ఈ లోకములో అంటే నాకు ఒక్కడికే ఉంది. కారణం ఏంటిదంటే, పాపము లేకుండా ఈ లోకానికి ప్రవేశించాను, కన్య మరియ గర్భాన నేను జన్మించి ఈ లోకాలను పాపము లేకుండా ప్రవేశించాను, పాపము లేకుండా జీవించాను, పాపుల స్నేహితుడుగా పిలువబడ్డాను. నేను వచ్చింది పాపను రక్షించగలటానికి వచ్చాను తప్ప మీలాంటి వాళ్ళని ఖండం చేయగలటానికి ఈ లోకానికి రాలేదు అని యేసు ప్రభు వారు ఆమెకి చూసి ఆమెతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీకు నువ్వు పాపము చేయకుండా జీవించమని ఆ స్త్రీని క్షమించి అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు పంపించారు. ఫ్రెండ్స్, ఈ బ్యూటిఫుల్ స్టోరీని మరొకసారి మీరు చూడాలని కోరుకుంటా ఉన్నాను. ఏంటిది అది అంటే, ఈ స్త్రీని పట్టించింది ఎవరు? మీకు స్టోరీ బాగా అర్థమైతే చెప్పొచ్చు నాకు. ఈ స్త్రీని పట్టించింది ఎవరు అంటే, ఈ 100 మంది పురుషులు కలిసి పట్టించారు. వండర్ఫుల్, పాపం చేసింది పట్టించారు. ఈ 100 మంది పురుషులు పట్టించింది ఎవరు? ఒక్క మాటతో యేసుప్రభు పట్టించింది. పాపము లేనివాడు రాయండి అంటే రాయి పడేసి ఉండిపోవాల్సింది వాళ్ళందరూ, ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ స్త్రీ ఒక్కతే అక్కడ ఉండిపోయింది. యేసుప్రభు చూస్తే వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ఆ ఒక్కతే ఉంది. ఆ ఒక్కతే ఎందుకు ఉన్నది, వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు అంటే, ఎక్స్ట్రీమ్లీ వెరీ సింపుల్ మై ఫ్రెండ్స్. అదేంటిదంటే, ఆమెలో ఉన్న ఆశ, హోప్. ఆ హోప్ ఏంటిదంటే, ఇన్ని సంవత్సరాలు మారాలని కోరుకున్నా కానీ నా జీవితంలో ఒక్కసారి కూడా మార్పు రాలేదు. చివరికి నేను పట్టుబడ్డాను. వీళ్ళందరి జీవితంలో మనం చూస్తా ఉంటే వీళ్ళందరూ కూడా పాపులే, కానీ ఒక్కడి హృదయంలో కూడా మారాలని ఆశ లేనే. ఫ్రెండ్స్, యేసుక్రీస్తు ప్రభువు ఆమె చూస్తున్నాడు. తన హృదయంలో ఆశను చూశాడు, తన హృదయంలో విశ్వాసాన్ని చూశాడు. ఇన్ని సంవత్సరాలు తనకు మారాలని ఆశ ఉన్నా మార్చే వ్యక్తి లేని పరిస్థితుల్లో ఫస్ట్ టైం ఇన్ హర్ లైఫ్ మై ఫ్రెండ్స్, షీ ఈస్ సీయింగ్ ఎ పర్సన్ హూ ఇస్ మోర్ దాన్ ఎ పర్సన్, హూ ఇస్ షుడ్ బి డెఫినెట్లీ గాడ్. ఆ దేవుడికి వెళ్ళి చూస్తూ, ప్రభు నన్ను క్షమించు ప్రభు అని అడుగుతున్నప్పుడు ప్రభు ఆమెలోని విశ్వాసాన్ని చూసి ఆమె జీవితాన్ని మార్చి నూతన వ్యక్తిగా పంపించినట్టుగా మనం చూస్తాం. ఫ్రెండ్స్, వాట్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. ఈ స్టోరీ ఫస్ట్ టైం 17 years వయసు నాకు ఉన్నప్పుడు ఐ హర్డ్ ద స్టోరీ మై ఫ్రెండ్స్ మన పాస్టర్ దగ్గర నుంచి. ఈ స్టోరీ విన్నప్పుడు ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. కారణం ఏంటిది అంటే, నా లైఫ్ గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు నేను కూడా చాలా విషయాల్లో చాలా భయంకరంగా జీవిస్తా ఉన్నాను. నాకున్న అలవాట్లు వేరే ఉన్నాయి, నా జీవితం వేరే కనపడతా ఉంది. కానీ నాకున్న ఆశ ఏంటిదంటే, నా జీవితాన్ని మార్చుకోవాలని ఆశపడ్డా కానీ ఏ మాత్రం కూడా జీవితం మార్చుకునేటువంటి పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో ఉండిపోతా ఉన్నాను. ఫ్రెండ్స్, మనందరి జీవితం ఒకసారి మనం ఆలోచిస్తూ ఉంటే, పాపము లేని వారు ఎవరైనా ఉన్నారా? పాపము లేని వారు ఎవరైనా ఉన్నారా? ఎవ్రీబడి ఈజ్ సేమ్ మై ఫ్రెండ్స్. పాపములోనే మనం పుట్టాము, పాపనే మనం చాయిస్గా చేసుకున్నాం, పాపనే మనం కంటిన్యూ అవుతున్నాం, పాపంలోనే మనం చనిపోతాం. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సేమ్ మై ఫ్రెండ్స్.
మానవుల యొక్క హృదయం అంతా కూడా సేమ్ అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే అటువంటి హృదయాన్ని క్షమించగలడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఆ అన్నతోని పాస్టర్ గారితో నేను ఏమన్నానంటే, పాస్టర్ గారు స్టోరీ బాగా చెప్పారు సార్, రియల్ స్టోరీ బాగా చెప్పారు, సొల్యూషన్ బాగా ఇచ్చారు. అయితే నాకు వచ్చిన ఒక గొప్ప అనుమానం ఏంటిది అంటే, హలో వినండి జాగ్రత్త, నాకు వచ్చిన ఒక అనుమానం ఏంటిది అంటే, ఆ రోజు అంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నారు కదా, ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి మీలో పాపం లేనివాడు రాయండి ఫస్ట్ అంటే ఆయన ముందు ఎవరు రాయకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఆ స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారు క్షమించారు, కాపాడారు. నాకున్న డౌట్ ఏంటిదంటే, యేసు ప్రభువారు ఇప్పుడు చనిపోయారు కదా, ఆయన 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచారు కదా, పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ తిరిగి వస్తారని వాగ్దానం చేశారు కదా, అటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితాన్ని ఎలా మారుస్తారు, నా హృదయాన్ని ఎలా మారుస్తారు? That was a question, my friends, for me. I call this question as a $1 million question. ఆ $1 million question ఏంటిది అంటే, can Jesus Christ change my life even tonight? ఈ రాత్రైనా యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితాన్ని మార్చగలుగుతారా, మార్చలేరా? Friends, if that is your question, my friends, the answer is a resounding yes. Yes and yes. Jesus Christ can change anybody's life, my friends, even tonight. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చగలటానికి సమర్థుడు. ఎందుకు అంటే ఆయన పేరే రక్షకుడు, మన పాపముల నుంచి రక్షించేవాడు యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి మనల్ని కూడా రక్షించగలటానికి ఆయన సమర్థుడు. ఎలా రక్షించగలదని చెప్పి నేను క్లోజ్ చేయాలని ఆశపడతా ఉన్నాను. దానికోసం ఐ వాంట్ టు యూజ్ అ స్మాల్ ఇలిస్ట్రేషన్. మాకు 2 పిల్లలు ఉన్నారు. మా పాప ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, మా బాబు 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతాడు. మా వాడు చాలా చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ క్లాస్ చదువుతున్నప్పుడు, వాడు ఒక మంచి కార్ కొనిచ్చింది. ఆ కార్ ఎట్లాంటిది అంటే ఎల్లో కలర్లో ఉంటుంది, రిమోట్ కంట్రోల్ ఉంటుంది. రిమోట్ నొక్కితే కార్ కాస్త ముందుకెళ్తుంది, వెనకపోతుంది. ఈ కార్తో ఆడుకోరా అంటే మా వాడు మంచి కార్తో ఆడుకుంటాడు. ఒకరోజు బటన్ నొక్కిండు, కార్ కాస్త బెడ్ కిందకి వెళ్ళి, ఇప్పుడు తీసుకురాపో డాడీ అన్నాడు. నేను నా హెవీ పర్సనాలిటీతో బెడ్ కిందకి పోతా ఉంటే మా వాడు ఒకటే నవ్వుతుండు. ఏంటో నవ్వుతున్నావు అంటే, కార్ కోసం అక్కడ దాకా పోతాను, ఇక్కడ ఉందిగా బటన్ అని చెప్పి బటన్లోకి వెళ్ళి కార్ కాస్త వెనక్కి వచ్చింది. మన కార్తో మనతోనే ఆడుకుంటాడు, చాలా బాగా హ్యాపీగా ఉన్నా. అరే మన ఇంట్లో మన కార్తో ఆడుకోరా అంటే మా వాడు ఓకే అన్నాడు. నేను 1 వీక్ తర్వాత క్యాంప్ అయిపోయి ఇంటికి పోయేసరికి మా ఇంట్లో గందరగోళం అవుతుంది. కారణం ఏంటిదంటే, మా ఇంటి పక్కన అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఒక డాక్టర్ గారు ఉంటారు. ఆమె నేను రాగానే డాక్టర్ గారు రండి సుధీర్ గారు అన్నారు. ఏంటంటే అంటే కరెక్ట్ టైంకి వచ్చారండి. ఏమి జరిగింది అంటే, మీ ఓడి తక్కువ కాదండి, మీ అబ్బాయి చదివేది ఫస్ట్ క్లాస్, కానీ వాడి మనసు మంచిది కాదు. వాడికి కోపము, పగ, ద్వేషము, అసూయ ఇక అన్నీ ఉన్నాయి వాడి జీవితంలో అంటాడు. ఫస్ట్ క్లాస్ చదివేవాడికి ఇన్ని పాపాలు ఉంటాయా అంటే, ఫస్ట్ క్లాస్ అయితే 10th క్లాస్ అయితే ఏమైతే ఎవరైనా పాపలే. బాగా చెప్పినాడు. ఇప్పుడు మా వాడు ఏం చేసిండు అంటే, నీకు ఎల్లో కార్ కొన్నారు కదా, ఆ కొండ దగ్గర నుంచి మా అబ్బాయి మమ్మీ సుధీర్ అంకుల్ చూడు జానీకి మంచి ఎల్లో కార్ కొనిచ్చిండు, నాకు కూడా కార్ కొని అంటే మా అబ్బాయికి రెడ్ కార్ కొనిచ్చింది. ఆ కార్కి రిమోట్ ఉంటుంది, రిమోట్కి 4 బటన్లు ఉంటాయి. ఒక బటన్ కారు ముందుకి, వెనక్కి, కారు సైడ్కి, ఇంకో బటన్ కారు గాల్లోకి ఎగురుతుంది. అది చూసిన దగ్గర నుంచి మీ ఓడికి తట్టుకోలేక కోపంతో, ద్వేషంతో, ఈర్షతో బేసికల్గా ఇంట్లోకి వచ్చిపోతుండు. కారు ఎప్పుడు పలగొడదామా అని చూస్తుండు. ఈరోజు టైం దొరికింది, కారు పలగొట్టి ఇంట్లో పరిగెత్తుకోలేదు, కావాలి అడగండి మీ ఓడిని అని. ఎరా జానీ కారు పలగొట్టినావా అంటే మా ఓడి మాట లేదు, ముచ్చట్లేదు, తల దించుకొని ఉన్నాడు. వాడు తల దించిండంటే నాకు స్టోరీ గుర్తుకొచ్చింది, యేసుప్రభు స్టోరీ. ఆ రోజు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ కామ కూర్చుంది. షీ వాస్ కాట్, షీ వాస్ పబ్లికలీ డెమాన్స్ట్రేటెడ్, పబ్లికలీ హ్యూమిలియేటెడ్ అండ్ కండెమ్డ్. తప్పు చేసిన వాడు పట్టుబడిందిలా తెలుస్తుంది వాడు బాధ ఏంటిదో. మా వాడు కూడా అట్లనే ఉండిపోయాడు. ఇప్పుడు మా వాడు చూస్తుంటే, మా వాడు మంచోడా చెడ్డోడా? మా వాడు చిన్నోడు. చెడ్డోడా మంచోడా అంటే ఫ్రెండ్స్, మా వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెడ్డోడు. మా వాడే కాదు సార్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మై ఫ్రెండ్స్, వి ఆల్ నో దాట్. మన అందరూ తెలిసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, మనం అందరము పాపంలో పుట్టాము, పాపంలో పెరుగుతుంది కాబట్టి ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. నెంబర్ 2 ఏంటిదంటే, మా వాడు చెడ్డోడు, సరే మంచోడు. ఎందుకు మంచోడు అంటే, తప్పు చేసినా అని ఒప్పుకుంటాడు. తప్పు చేసినా అని ఒప్పుకుంటాడు. ఇంకో మాట చెప్పాలంటే పశ్చాత్తాపడతాడు. ఇంకో మాట చెప్పాలంటే డాడీ చెప్పిన మాట వెళ్ళలేదు అని నాకు చాలా స్పష్టంగా చెప్తాడు. ఇంకో వండర్ఫుల్ థింగ్ ఏంటిదంటే మా అబ్బాయిలో, డాడీ నువ్వు తప్ప నన్ను కాపాడేవాడు ఈ లోకంలో ఎవరు లేరు, నువ్వు తప్ప నన్ను రక్షించేవాడు ఈ లోకంలో ఇంకెవ్వరు లేరు, ఎక్సెప్ట్ డాడీ నోబడీ ఈజ్ దేర్. ఆ 2 విషయాలు వాడిని చూడగానే నాకు అర్థమైపోయింది. ఇప్పుడు చెప్పండి సార్, నేను డాడీగా ఏం చేస్తా? నా దగ్గర 4 ఆప్షన్స్ ఉన్నాయి.
ఫస్ట్ ఆప్షన్ ఏంటిదంటే, మేడం బావోడే కారు పలగొట్టిందని ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తారా నాకు అని అడగచ్చు. కానీ 20 years బ్యాక్ అది లేదు కాబట్టి ఆ మాట నా దగ్గర లేదు. ఆప్షన్ నెంబర్ 1 గాన్. సెకండ్ ఆప్షన్ ఏంటిదంటే, మేడం కారు పలగొడతామండి, ఇప్పుడు ఏంటి మా అబ్బాయి పలగొడుతుంది, నేను కూడా 5 ఏళ్ళు పలగొడతా ఏముంది అని దబాయించచ్చు. అట్లా కూడా నాకు మనసు లేదు. మూడో ఆప్షన్ ఏంటి తెలుసా, మేడం ఎక్స్ట్రీమ్లీ సారీ, మా అబ్బాయి చేసిన దానికి నేను చాలా సారీ చెప్తున్నా, మీకు ఇంకోసారి జరగకుండా చూసుకుంటా, మీరు దయచేసి మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనొచ్చా? అట్టాకి రాదు. ఇక నా దగ్గర మిగిలిపోయిన ఆప్షన్ ఏంటి చెప్పండి చూద్దాం. ఫోర్త్ అండ్ లాస్ట్ ఆప్షన్, అది తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ లేదు మా అబ్బాయిని కాపాడుకోగలుగుతాను. ఏంటిది అది? ఏంటండి అది? కొత్త కారు కొనియాలి. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే నాకు ఎందుకు జనాలకు అర్థం కాదు తెలియదు. ఎంత సింపుల్ అంటే కొత్త కారు కొనియాలి మా అబ్బాయి వాళ్ళ కోసం. కొత్త కారు కొనిస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎంతైంది మీ కారు అంటే 3,000 5,000 అయింది అన్నారు. నా పర్స్ ఓపెన్ చేసిన దగ్గర 3,000 రూపాయలే ఉన్నాయి. ఆ 3,000 సరిపోతే అంటే కుదరదు 5,000 అన్నారు. మొత్తం డబ్బులన్నీ తీసి 5,000 తీసి ఆమె చేతిలో పెడితే ఆ డబ్బులు తీసుకొని ఆ మూతి తిప్పుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ డోర్ ఉంటుంది కదా పక్కనే, డోర్ టాప్ నా ముఖం మీద వేసేసింది. ఆమె డోర్ వేయగానే నేను కూడా మా డోర్ టాప్ వేసేసిన అయిపోయింది. ఆమె డోర్ వేసింది, నేను డోర్ వేసినట్టు అర్థం ఏంటిదంటే ద ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సో క్విక్లీ అండ్ ఫర్ ఎవర్. ఇంకొకసారి తన జీవితంలో మీ అబ్బాయి పాపి, మీ అబ్బాయి కారు పలగొట్టిండు, మీ అబ్బాయి వల్ల 5,000 మా కారు పలగొట్టిండు, మీ అబ్బాయి పాపి పాపాత్మ అంటానికి వీలు లేకుండా ఐ పేడ్ ద ప్రైస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. షీ విల్ నెవర్ ఓపెన్ హర్ మౌత్. మా అబ్బాయి పాపి అని మాట్లాడడానికి ఆమెకు ఛాన్స్ లేకుండా ఐ పేడ్ ద ప్రైస్ అండ్ ద ట్రాన్సాక్షన్ వాజ్ డన్ సో క్విక్లీ. ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే షీ వాజ్ షటప్ ఫర్ ఎంటైర్ లైఫ్. ఫ్రెండ్స్, ఒక గొప్ప కార్యం చేసినట్టు. ఇక నా దగ్గర మిగిలింది ఇంకోటి. నెక్స్ట్ అంటే మా అబ్బాయి ఉన్నాడు, వీడు పోలే కదా ఇంకా. అరే రారా అంటే వాడు భయపడతాడు. నీకు చెప్పినా లేదా మన కారుతో మన ఇంట్లో ఆడుకోరా అంటే నీకు ఆరింటికి పోయిన మాట వినకుండా పోయి తప్పు చేసి నాకు డబ్బు చేసి ఎక్స్ట్రా వేసి ఇట్లా అంటే వాడు రావట్లేదు. నేనే దగ్గర పోయిన షర్ట్ పైకి వేసి కొడతాకి పోయిన వాడి దగ్గర వాడు భయపడిపోతాడు. వాడు దగ్గర దాకపోయిన 2 హ్యాండ్స్ ఓపెన్ చేసి కానీ జానీ కమాన్ అంటే వాడికి అర్థం కావట్లేదు మా డాడీ కొడుతుండా కౌగులించుకుంటుండా. వాడి దగ్గర పోయి నేనే కింద కొంగి వాడిని ఎత్తుకొని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని, జానీ డోంట్ వరీ, యువర్ డాడీ హ్యాస్ పేడ్ ద ప్రైస్. దీని వెల మీ డాడీ చెల్లించేసి. ఫ్రెండ్స్, 2 విషయాలు నేను చేసిన. నెంబర్ 1 ఏంటిదంటే మా అబ్బాయి కోసం నేను ఎక్స్ట్రా పే చేసిన 5,000 రూపాయలు. అది ఎప్పటికీ ఆమె మాట్లాడకుండా నోరు మూసుకుంటుంది. నెంబర్ 2, మా అబ్బాయిని నేను క్షమించగలటానికి ప్రేమించగలటానికి ఇష్టపడ్డా. ఎందుకు అంటే వాడు చూస్తూ డాడీ నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేడని చెప్పిండు. డాడీ నేను తప్పు చేశాను, నీ మాట వినలేదని చెప్పగానే చెప్పిండు. కాబట్టి మా అబ్బాయి కోసం ఐ పేడ్ ద ప్రైస్, ఐఎమ్ విల్లింగ్ టు ఫర్గివ్ మై సన్. ఫ్రెండ్స్, ఎంత సింపుల్ చూడండి. ఒక తండ్రిగా నేనే ఈ పని చేయగలటానికి ఇష్టపడితే మనందరినీ సృష్టించిన గొప్ప దేవాది దేవుడు మనుషులందరూ పాపంలో జీవిస్తున్నారని మనందరూ నరకానికి పంపించకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అంటే హీ కేమ్ టు పే ద ప్రైస్. ఆయన వెల చెల్లించగలటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఏం వెల చెల్లించాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆకాశము సింహాసనము, భూమి నా పాదపెట్టమని చెప్పే గొప్ప దేవాది దేవుడు మన అందరి కోసం కూడా కన్య మరియ గర్భాన జన్మించగలటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన జన్మించబడగలటానికి పశువుల తొట్టిలో పడుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. శిష్యుల పాదాలు కడిగాడు. ఇంతగా తను తగ్గించుకున్నాడు. ఇంకేమైనా పే చేశాడా యేసుక్రీస్తు ప్రభువారు అంటే మన అందరి కోసము యేసుక్రీస్తు ప్రభువారు ఒకేసారి మానవుల యొక్క పాపము నిమిత్తమై ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫ్రెండ్స్, బైబిల్లో ఉన్న మాట తెలుసా? చాలా సంవత్సరాల క్రితం బైబిల్ రాయబడిన మాట ఏంటిదంటే రక్తము ప్రాణములకు సాదృశ్యం. రక్తముని దేవుడు దేనికి ఇచ్చాడు అంటే ప్రాయశ్చిత్తం చేయగలటానికి, బలిపీఠం మీద పోయబడగలటానికి దేవుడు ఆ రక్తాన్ని ఇచ్చాడు. రక్తము దానిలో ఉన్న ప్రాణాన్ని బట్టి ప్రాయశ్చిత్తము చేయనని బైబిల్ లేఖికాను 17వ అధ్యాయము 11వ వచనంలో మనకు కనబడతాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పాప పరిహార్థమై రక్తం చిందించాల్సినటువంటి అవసరం ఉంది అని అన్ని కల్చర్స్లో కానీ ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడికి పోయినా కూడా, ఏ ట్రైబ్ పోయినా కూడా we will see the shedding of the blood in every culture. బైబిల్లో మనకు ఫస్ట్ నుంచి చెప్పబడుతూ వచ్చింది. అయితే అందరి కోసం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒకేసారి తన ప్రాణాన్ని అర్పించగలటానికి ప్రభువారు ఇష్టపడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారిని బట్టలన్నీ తీసేశారు. 2 హ్యాండ్స్ గట్టి కట్టేశారు. వీప్ మీద కొట్టారు. ఎన్ని కొట్టాలి వీప్ మీద అంటే ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. ఆ హంటర్ కొడతా ఉంటే వెనకాల దెబ్బ పడగానే రక్తంతో పాటు కొంచెం మాంసం బయటకు వచ్చేస్తాం.
అట్లా ఒకటి తక్కువ 40 దెబ్బలు. ప్రతి దెబ్బ పడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఓర్చుకుంటా ఉన్నాడు. హీ వాజ్ రెడీ. ఎందుకు అంటే నేను చిందించాల్సింది దీనికోసమే, నేను వచ్చింది ఈ పని కోసమే అని యేసు ప్రభువారు మన అందరి కోసం కూడా, హలో బాబు, యేసు ప్రభువారు మన అందరి కోసం కూడా ఈ లోకం తన ప్రాణం పెట్టగలడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆ దెబ్బలన్నీ తింటా ఉంటే రక్తంతో పాటు కొంచెం మాంసం బయటకు వచ్చేస్తా ఉంది. ఒకడు భూమిని దున్నుతా ఉంటే భూమి ఏ విధంగా బయటకు వస్తుందో ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారికి రక్త మాంసం బయటకు వచ్చేస్తా ఉంది. వదకు చేయబడిన గొర్రెపిల్ల ఎంత మౌనంగా ఉంటుందో యేసుక్రీస్తు ప్రభువారు అంతే మౌనంగా ఉండగలడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడ్డారు. మన అందరి కోసం కూడా అవమానకరమైనటువంటి మరణాన్ని పొందగలడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడి ఆ శిలువ మీద ఆయన మన కోసం ప్రాణం పెట్టగలడానికి ప్రభువారు ఇష్టపడ్డారని చెప్పగలడానికి ఏమాత్రం కూడా సందేహము లేనే లేదు. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు సైనికులు చూసి యేసు ప్రభువు యొక్క మాట ఏంటిదంటే, యేసు ప్రభువా, ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు చాలా గొప్ప కార్యాలు చేశావు. గుడ్డి వాళ్ళని బాగు చేశావు, కుంటి వాళ్ళని బాగు చేశావు, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపావు, ఆ రోజు వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీ జీవితాన్ని మార్చావు. ఇంత అద్భుత కార్యాలు చేసిన నీవు మా అందరి కోసం ఒక కార్యం చేయి. అదేంటిదంటే ఆ శిలువ దిగి నువ్వు వచ్చావంటే నీవే దేవుడు అని చెప్పి మేము అందరం నమ్ముతామన్నప్పుడు యేసు ప్రభువారు అక్కడ కూడా సైలెంట్గా ఉండిపోయాడు. కారణం ఏంటిదంటే నేను వచ్చిందే మానవుల కోసం, రక్షణ కోసం ఈ లోకానికి వచ్చాను కాబట్టి నా ప్రాణాన్ని బదులుగా, మీ అందరికీ బదులుగా నా జీవితాన్ని అర్పించగలడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఫ్రెండ్స్, హీ టుక్ అవర్ షేమ్, హీ టుక్ అవర్ పనిష్మెంట్, హీ టుక్ అవర్ ఆల్ ద పనిష్మెంట్. ఆయన షేమ్ని, పనిష్మెంట్ని, మన పాపాన్ని, పాపం ఎరిగిన యేసుక్రీస్తు ప్రభువారు మన అందరి కోసం కూడా పాపంగా చేయబడి ఆ కలువరి శిలువలో మన కోసం చనిపోయి యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచి మృత్యుంజయునిగా ఉండగలడానికి ఆయన ఇష్టపడ్డారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. బాబు ముగ్గురు కాము కూర్చోటం పిల్లలు, హలో హలో, ఏమాత్రం కూడా సందేహం, హలో, నా చెవులు వినపడుతుంటాం, వెనక కూర్చున్నారు పర్లేదు, నాకు వినపడదు. ఏమాత్రం కూడా మనకి సందేహం అనేది లేనే లేదు. అటువంటి గొప్ప దేవుడు మనల్ని క్షమించగలడానికి ప్రభు మనకి ఇష్టపడతా ఉన్నాడు. ఫ్రెండ్స్, ఆ శిలువకి వెళ్ళి చూస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది అంటే 3 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నెంబర్ 1, దేవుని దృష్టిలో పాపం ఎంత భయంకరమైందో మనకు అర్థమైంది. మనకే కోపం వచ్చింది, మనమే రాళ్ళు తీసుకొని చంపాలని చూసాం. మనకే అంత కోపం వచ్చినప్పుడు పరిశుద్ధమైన దేవుడు పాపాన్ని సహించలేడు. పరిశుద్ధమైన దేవుడు పాపిని శిక్షించాల్సిందే. కాబట్టి ఆ శిక్ష మనం భరించు ఇంపాసిబుల్. కాబట్టి ఆ దేవాది దేవుడే దిగి వచ్చి మన అందరి కోసం మన స్థానంలో మన పాపాన్ని తీసుకొని ఆయన చనిపోగలడానికి ఇష్టపడ్డాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ శిలువలో చూస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే దేవుడు మనుషులందరూ ఎంతగా ప్రేమిస్తున్నాడు. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, మనందరిని కూడా ఎంతగా ప్రేమించాడో మనకు అర్థమవుతా ఉంది. 3వ విషయం మనకు అర్థం కావాల్సింది ఏంటిదంటే ఈ మార్గము తప్ప ఇంకొక మార్గము లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏంటిదంటే ఇంకొక మార్గం ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గాన్ని ఎంచుకుంటాడు. ఆయనకి ఏ మార్గం ఎంచుకోకుండా ఒకే మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ మార్గం ఏంటిదంటే కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాల్సిందే. కాబట్టి ఆ శిలువ కార్యాన్ని యేసు ప్రభు చేశాడు. ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు చేసే శిలువ కార్యాన్ని చూసి ప్రభువాను క్షమించు ప్రభు అని మన ప్రార్థన కనుక చేయగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ఘోర పాపినైనా క్షమించగలడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. నెక్స్ట్, మా అబ్బాయి కోసం నేను చేసిన విషయాలు 2 ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే ఐ పేడ్ ద ప్రైస్, దానికోసం 5,000 నుంచి చెల్లించాను. రెండోది, మా అబ్బాయిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, వాళ్ళు ఉన్న పశ్చాత్తాపం బట్టి వాడిని క్షమించగలటానికి నేను ఇష్టపడ్డాను. అదే రీతిలో దేవుడు కూడా ఆయన చేసినటువంటి బలియాగం, హీ పేడ్ ద ప్రైస్ ఫర్ ఎవ్రీబడి, వారందరి కోసం కూడా ఒకేసారి బలియాగం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు ఎవరినన్నా క్షమించగలటానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ప్రొవైడెడ్ ఆయన విశ్వాసం ఉంచి ప్రభు నేను పాపినని గుర్తించి నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తే ప్రభు ఎవరినన్నా క్షమించగలటానికి ఇష్టపడతా ఉన్నాడు. అండ్ టుడే మై ఫ్రెండ్స్, మిలియన్స్ ఆఫ్ పీపుల్ హీఈస్ అట్రాక్టింగ్ సేమ్ ఓల్డ్ క్రాస్. యేసుక్రీస్తు ప్రభువారు మిలియన్స్ ఆఫ్ పీపుల్ అట్రాక్ట్ చేస్తా ఉన్నాడు. అందరూ ఆయన దగ్గరికి వస్తే ప్రభువా మమ్మల్ని క్షమించు ప్రభువా, నేను పాపిని అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ పాపాలను క్షమించడం మాత్రమే కాకుండా మన పాపాలను మర్చిపోగలటానికి కూడా దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. హీ విల్ ఫర్గివ్ అండ్ హీ విల్ ఫర్గెట్ ఎవ్రీ సిన్ ఆఫ్ us. ఆయన కుమారుడిగా కుమార్తెలుగా మనం చేసుకుంటాడు, తన రాజ్యానికి వారసులుగా చేస్తాడు, తనతో పాటు నిత్యం ఉండగలటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం అనేది లేదే లేదు. ఫ్రెండ్స్, ఇదంతా చెప్పిన తర్వాత నేను ఒక మాట చెప్పి ఐ విల్ క్లోజ్. మీరిద్దరు అస్సలు మాట్లాడతారు.
థ్యాంక్ యూ. లాస్ట్ ఒక ఇలిస్ట్రేషన్ చెప్పి నేను క్లోజ్ చేయాలని కోరుకుంటాను. ఒకసారి ఫ్రాన్స్లో యుద్ధం జరుగుతున్నప్పుడు సైనికులు కావాలి అంటే ఒక తండ్రి ఒకే ఒక కుమారుడు ఆ కుమారుడిని పంపించింది ఎక్కడికి అంటే యుద్ధానికి. ఆ యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో చనిపోక ముందు వాళ్ళ బాస్కి చెప్తున్న మాట ఏంటిదంటే, సార్ మా డాడీ మంచి పెయింటర్, మా ఇంట్లో మంచి పెయింటింగ్స్ ఉన్నాయి. మా డాడీ చెప్తుంటే ఆ బాస్ కూడా మంచి పెయింటరే. అట్లా మొత్తానికి ఫ్రెండ్షిప్ పెరిగిపోయింది. చివరికి యుద్ధంలో చచ్చిపోతే ఆ బాడీ పట్టుకొచ్చారు. ఆ బాడీ పట్టుకొచ్చినప్పుడు ఆ బాడీని మళ్ళీ పార్సల్ చేయగలటానికి వాళ్ళకి టైం లేదు, అది ఏం చేయలేరు కాబట్టి, ఫొటోస్ కూడా లేవు కాబట్టి ఆ డెడ్ బాడీని చూసి వాళ్ళ బాస్ గుర్తుపెట్టుకొని పెయింట్ వేసి దాన్ని తీసుకుపోయి చాలా సంవత్సరాలు 1 year తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డాడీ తలుపు కొట్టి, సార్ మీరేనా ఆ ఆఫీసర్ వాళ్ళ డాడీ అంటే, ఎస్ నేనే అండి. మా అబ్బాయి ఎలా ఉండంటే, సారీ సార్ మీ అబ్బాయి యుద్ధంలో చనిపోయాడు, నేను చేసేది ఏం లేదు. అరే లాస్ట్ టైం చూసుకుందాం అనుకున్నా మా బాబుని చూసుకోలేకపోయానంటే, అందుకే సార్ నేను వచ్చానని చెప్పి ఆ పెయింటింగ్ ఓపెన్ చేసి, సార్ మీ అబ్బాయి చచ్చిపోయినప్పుడు ఇట్లనే ఉన్నాడు సార్, ఆయన డెడ్ బాడీ చూపించు. ఆ పెయింట్ చూసుకొని తండ్రి చాలా కుమిలిపోయి ఏడ్చి, అరే మా అబ్బాయి ఇలా చనిపోయాడని చెప్పి దేశం కోసం అని చెప్పి ఆ ఫ్రేమ్ పట్టుకుపోయి మంచి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది. ఆ ఫ్రేమ్తో పాటు చాలా ఫ్రేమ్స్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ డాడీ కూడా మంచి పెయింటరే. చివరి కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ డాడీ చనిపోయాడు. ఈ ఎవరు లేకపోవడంలో ఆస్తిని వేలం పాట అయ్యాలి. అన్ని పెయింటింగ్స్ పట్టుకొచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. అన్ని పెయింటింగ్స్ పెడతా ఉంటే బ్యూటిఫుల్గా సన్ రైజ్ కనబడతా ఉంది. దాని కాస్ట్ ఎంత అంటే $100 స్టార్ట్ చేశారు, $1000 దాకా అమ్మేశారు. అందరూ కొనుక్కుపోయారు, కానీ ఒక్కదాని మాత్రం కొనుక్కోపోలేదు ఎవరు కూడా. అదేంటిదంటే ఆ అబ్బాయి యొక్క పెయింటింగ్, ఆ రక్త మడుగులో ఆ ఫేస్ చూసి ఈ బొమ్మ మనకి ఎందుకని చెప్పి ఎవ్వరు కొనుక్కోపోలేదు. చివరికి అది ఒక్కడే మిగిలిపోయింది. ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చి, సార్ నా దగ్గర $1 మాత్రమే ఉన్నది, అది ఆ బొమ్మ నాకు ఇస్తారా అంటే, సరే తీసుకుపో అని చెప్పి ఆ బొమ్మ ఇచ్చేసి ఆయన తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే ఆ ఫ్రేమ్ కొన్ని రోజులు ఒక ఫ్రేమ్ చూస్తూ ఉంటే ఆ ఫ్రేమ్ ఎందుకు కింద పడిందంట. కింద పడేసరికి ఆ ఫ్రేమ్ పగిలిపోయి దాంట్లోంచి ఒక వీలునామా పత్రం బయటపడింది. ఆ వీలునామా పత్రంలో ఏం రాసిందంటే ఆ డాడీ, మా అబ్బాయి ఫోటో ఎవరు కొంటారు, నా ఆస్తి మొత్తం వాళ్ళకే చెందుతుందని రాసి. మా అబ్బాయి ఫోటో ఎవరు కొంటారో నా ఆస్తి మొత్తం వాళ్ళకే చెందుతుంది అంటే, మళ్ళీ అధికారులు వచ్చి ఆ డబ్బులన్నీ వాపస్ తీసుకొని ఈ ఓల్డ్ మ్యాన్కి, సార్ వాళ్ళ అబ్బాయి కొనుక్కొని మీరే కాబట్టి ఈ డబ్బులన్నీ మీకేం చెప్పి ఆస్తి మొత్తం కూడా ఆ ఓల్డ్ మ్యాన్కి ఇచ్చేసి. ఫ్రెండ్స్, రక్త మరుపులటువంటి ఆ ముఖాన్ని ఎవరు కొంటారు సార్? When you look at the cross, when you look at the Lord Jesus Christ, my friends, nobody will buy Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు మాకు వద్దు అని వెళ్ళిపోతుంది. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు మాకు కావాలి, అరే నా స్థానంలో నా ప్లేస్లో యేసు ప్రభు అని చనిపోయారని చెప్పి విశ్వాసం ఉంచితే పరలోక రాజ్యం అంతా మందే. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు us, మై ఫ్రెండ్స్. ఈ కుమారుడు నాకు వద్దు అనుకున్నారు అనుకోండి, బైబిల్ చాలా ఖచ్చితంగా మాట్లాడేది ఏంటంటే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచకుండా ఈ కుమారుడు మాకు వద్దు అనుకున్నవాడు వాళ్ళ జీవాన్ని చూడరు, కానీ దేవుని యొక్క ఉగ్రత వాళ్ళపైన నిలిచి ఉండదు అని బైబిల్ చాలా ఖచ్చితంగా ఖచ్చితంగా మాట్లాడతాం. ఈ మాట చెప్పకుండా నేను క్లోజ్ చేయలేను. ఎందుకు అంటే, ఈ యేసుక్రీస్తు ప్రభువు మాకు వద్దు అనుకుంటే మై ఫ్రెండ్స్, ఒక డేంజరస్ థింగ్ ఏంటిదంటే, ఆ దేవుని యొక్క ఉగ్రత కింద మనం అందరం జీవిస్తాం. మన కోసం ప్రాణం పెట్టగలటానికి వచ్చి, మన పాపాల కోసం ప్రాణం పెట్టి, ఆయన కలువరి రక్తంలో కలువరిలో తన ప్రాణాన్ని అర్పించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మాకు వద్దు అంటే, వీఆర్ ఇన్వైటింగ్ ద వ్రాత్ ఆఫ్ గాడ్. అటువంటి గొప్ప దేవాది దేవుడు నీ కొరకు నీ స్థానంలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువుని మనం అంగీకరించగలిగితే, ఆ గొప్ప దేవాది దేవుడు కుమారుని విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం కలవాడు. మనం నిత్యము యేసుక్రీస్తు ప్రభువుని జీవించగలటానికి ప్రభు మనకి అవకాశం ఇస్తాడు. నా జీవితంలో చాలాసార్లు యేసు ప్రభువుని వద్దు వద్దు అని నేను జీవించాను. యేసు ప్రభు పేరే నాకు ఇష్టం లేకుండేది. క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కూడా యేసు ప్రభు అంటే ఇష్టం లేని పరిస్థితిలో ఉండిపోయాను. కానీ ఒక సందర్భంలో, వన్ పాయింట్ ఆఫ్ టైంలో యేసు ప్రభు లేకుండా జీవించలేనని తీర్మానం చేసుకున్నాను. అది 18 years అప్పుడు చేసుకున్నాను. ఇప్పటికి 30 సంవత్సరాలు అయిపోయినాయి. భారతదేశంలో మీలాంటి వాళ్ళకి కనీసం 2 లక్షల మందికి భారతదేశంలో ఈ విధంగా సువార్త ప్రకటించగలటానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. ఫ్రెండ్స్, మన జీవితాలు మార్చగలటానికి ప్రభు సమర్థుడు. ఆయన వచ్చిందే మనం రక్షించగలటానికి. సిమియోన్ అయితే ఆ బాబుని ఎత్తుకొని చెప్తున్న మాట ఏంటిదంటే, నేను ఈయన చూసిన తర్వాతనే, నేను జస్ట్ మీరు చదువుతాను, కొంచెం లేట్కి వచ్చారు కాబట్టి 27 జస్ట్ చదువుతాను వినండి. సిమియోన్ ఎత్తుకొని చెప్పిన మాట ఏంటిదంటే, ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందుడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండను.
యేసుక్రీస్తు ప్రభువారిని చూడక మునుపు తన ప్రాణం పోదు అనే సంగతి తనకు తెలుసు. ఈ రాత్రికాల సమయంలో కోవిడ్ టైంలో మన అందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోవాలని మన ఆశ. కారణం ఏంటిది అంటే ఆయన మీరు దేవుడిగా అంగీకరించాలి, మతం మార్చుకోవాలని చెప్పడం లేదని, మనకు హోప్ ఇచ్చేది దేవుడే. మన పాపముల నుంచి మనల్ని విమోచించువాడు, మన పాపములు క్షమించువాడు, ఎన్నటికీ పాపములు జ్ఞాపకం చేసుకునిగా ఆయన రాజ్యంలో చేర్చుకోగలిగి ఆయన ఇష్టపడే దేవుని మనం విశ్వాసం ఉంచుదాం. చిన్న ప్రార్థన చేద్దాం. మీరు ఎక్కడికి వచ్చిన దయచేసి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. నువ్వు చాలాసేపు నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను, 45 నిమిషాలు అయిపోయింది అనుకుంటాను. ఒక 2 నిమిషాలు దయచేసి మీ మనసులో ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మీకు ఇష్టమైతే ఈ ప్రార్థన నాతో పాటు చేయండి. ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా ఐ ఆల్సో వాంట్ టు ఇన్వైట్ యూ టు ఎంబ్రేస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువా, నన్ను క్షమించు ప్రభు అని మీరు ప్రార్థన చేయాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఏమి అడగక్కర్లేదు ప్రభు కోసం. మన పాపాల నిమిత్తం మనం పశ్చాత్తాపడి క్రీస్తు ప్రభువారు మనం విశ్వాసం ఉంచితే చాలని ప్రభు చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రభువా, మేము కూడా పాపం తండ్రి, మా హృదయము దోషారోపణ చేస్తుంది. ఎవ్వరూ మంచోళ్ళం కాదు, మనుషులందరూ కూడా పాపులే. కాబట్టి దేవా, మా పాపాల నిమిత్తం మేము పశ్చాత్తాపడుతున్నాం. మమ్మల్ని రక్షించగలటానికి మీరు వచ్చారు ప్రభువా. నా పాపాన్ని తీసివేయగలటానికి మీరు శిక్ష మనం భరించారు. కాబట్టి దేవాని మీద విశ్వాసం ఉంచుతున్నాను, నన్ను క్షమించు ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. ప్రభు మన ప్రార్థన ఆలోచించగలటానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. మీకు ఇష్టమైతే నాతో పాటు చిన్న ప్రార్థన చేయండి. మీ కుడి హస్తాన్ని మీ హృదయానికి దగ్గరగా పెట్టుకొని ప్రార్థన చేయండి. యాజ్ అ మార్క్ ఆఫ్ యువర్ రెస్పెక్ట్, యాజ్ అ మార్క్ ఆఫ్ యువర్ కమిట్మెంట్, ప్లీజ్ ప్రే అలాంగ్ విత్ మీ. మీ కుడి హస్తాన్ని మీ హృదయానికి దగ్గరగా చేసుకొని ఈ చిన్న ప్రార్థన మనసులో చేసుకోండి. గట్టిగా చేయక్కర్లేదు, మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రభు మీ మనసు చూస్తాడు, మీ హృదయాన్ని చూస్తాడు. యేసు ప్రభువా, ఈ రాత్రి మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసుకోండి. నిరీక్షణ లేకుండా జీవిస్తున్న మా జీవితాలు, పాపం నుంచి బయటపడలేనటువంటి నా జీవితాలు, మనుషులందరి కోసం కూడా ఈ లోకానికి మీరు వచ్చి మనుషులందరి పాపాల నిమిత్తమై శిలువలో మీ ప్రాణాన్ని అర్పించి మరణాన్ని జయించి తిరిగి లేచారు. కాబట్టి మీకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అదే సమయంలో ప్రభువా, నేను కూడా ఒక వ్యక్తిగా నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నాను. నా హృదయం కూడా పవిత్రంగా లేదు. నాకు తెలుసు, నా మనసాక్షికి తెలుసు నా హృదయం ఏ విధంగా ఉందో. ప్రభా, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేస్తున్నాను, నన్ను క్షమించండి. నా హృదయాలకు రండి, నన్ను కంప్లీట్గా మార్చండి. నీ యొక్క ఫర్గివ్నెస్ని, నీ క్షమాపణని అనుభవించాలని ఈ రాత్రి కాలంలో ఇష్టపడుతున్నాను. నీ మీద విశ్వాసం ఉంచుతున్నాను, నన్ను క్షమించమని ప్రార్థన చేద్దాం. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా ప్రభువా, దయగల తండ్రి, నీ పాదాలు బట్టి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మా ప్రభువా, మా అందరి కోసం ప్రభువా, యూ పేడ్ ద ప్రైస్ ఆన్ ద క్రాస్. శిలువ మీద మీ ప్రాణం పెట్టారు ప్రభా. నీకు వందనాలు దేవా, నీ పాదాలు బట్టి వందనాలు దేవా. విశ్వాసం ఉంచుతారు దేవా. ప్రభా, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు క్షమించగలటానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈ రాత్రి ఎవరైతే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ మీరు క్షమించి కుమారులుగా కుమార్తెలుగా చేర్చుకోవడం మాత్రమే కాకుండా నీ రాజ్యానికి వారసులుగా చేసి దేవా, గొప్ప ఉగ్రత నుంచి మీరు కాపాడి మీ నామంలో వాళ్ళందరూ కూడా స్థిరపరిచి బలపరచమని యేసుక్రీస్తు నామంలో స్థిరించి ప్రార్థించి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్.